వెల్కమ్ బ్యాక్. హిందువులే టార్గెట్ గా బంగ్లాదేశ్ లో దాడులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ లోని హిందువులపై జరుగుతున్న దాడులపై మన దేశంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దాడులను ఖండిస్తూ ఢిల్లీలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టింది. బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల వీహెచ్పీతో పాటు పలు హిందూ సంఘాలు పాల్గొని పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. ఇటు హైదరాబాద్ లోనూ పెద్ద ఎత్తున వీహెచ్పీ హిందూ వాహిని ఆధ్వర్యంలో బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన నిర్వహించారు. హైదరాబాద్ లోని కీలకమైన కేంద్ర రక్షణ రంగ సంస్థలు ఉన్న పరిసర ప్రాంతాల్లో రోహింగ్యాలు అక్రమంగా నివాసముంటున్నారని ఆరోపించారు. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, బంగ్లాదేశ్ హిందువుల దాడుల వెనుక కుట్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజమేనా? 1 year గా జరుగుతుంది అదే కదా. చాలా పెద్ద కుట్ర కంటే ఇంకా పెద్ద పదం ఏదైనా వాడాల్సి వస్తే అది వాడాలి. 1.5 year గా జరుగుతుంది. ఏంటంటే ఫండమెంటలిజం పెరిగి అక్కడ ఇస్లాం ఫండమెంటలిజం పెరిగి ఉంటే మా మతం ఉండాలి, ఇంకా వేరే మతస్థులు ఉండకూడదు, ఇది ఇస్లామిక్ కంట్రీ, ఇక్కడ వేరే ఎవరు బతకూడదు అన్న విధంగా బిహేవ్ చాలా రోజుల నుంచి జరుగుతోంది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. అది కొంత షేక్ హసీనా వాజేద్ కొంత కట్టడి చేసింది, దాన్ని ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజాన్ని కట్టడి చేసింది. దాన్ని ఇప్పుడు లాస్ట్ 1.5 year గా అది పూర్తిగా వెళ్ళింది. ఎందుకంటే 30% ఉండే హిందూ పాపులేషన్ ఇవాళ 8% చేరింది. 8% అంటే ఇప్పటికీ 1.3 కోట్ల మంది ఉన్నారు బంగ్లాదేశ్లో హిందువులు. 17 కోట్ల పాపులేషన్ వాళ్ళది. 30 నిజంగా 1947లో 30% ఉన్నట్టు ఇప్పుడు ఉంటే 5 కోట్ల మంది ఉండేవాళ్ళు. 17 కోట్ల మందిలో 5.5 కోట్ల వరకు హిందువులు ఉండేవాళ్ళు. బట్ 1.3 crores తగ్గినా సరే ఆ మాత్రం కూడా ఉండకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారు. మహమ్మద్ యూనిస్ ఇంటరిమ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే ఇంకా వేధింపులు తగ్గిపోయినాయి. ఆశ్చర్యకర విషయాలు ఏంటంటే ఆ చివరి నిమిషాల్లో ఉన్న వీడియో కూడా వచ్చింది. దీపు దాస్ని పోలీసుల కస్టడీలోంచి విడిపించుకెళ్లి మరీ చంపారు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు అన్నది కూడా తెలియట్లే. డైరెక్ట్గా ఏదో రోడ్డు మీద తీసుకెళ్లి చంపింది కాదు, పోలీసుల కస్టడీలోంచి వెళ్లి తీసుకొని చంపారు. ఆ తర్వాత ఇప్పుడు 12 మందిని ఏదో అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా మరి అదే విధంగా శిక్షిస్తారా చెప్పాలి. సో ఎంత మేరకు ఏదో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇష్యూ మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి చెప్పారు కాబట్టి ఆ విజువల్స్ బంగ్లాదేశ్ లో అల్లర్లు మన సరిహద్దు పైన తీవ్ర ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సరిహద్దు సంబంధించి ఆల్రెడీ బంగ్లాదేశ్ నుంచి అస్సాంకు వలస వచ్చారు, బెంగాల్కు చాలా మంది వచ్చారు, బీహార్కు వస్తున్నారు. బీహార్లో కిషన్ గంజ్ జిల్లా 72-75% ముస్లిం పాపులేషన్, దేశంలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ పాపులేషన్. అస్సాంకు ఎక్కడి నుంచి వచ్చారు? బంగ్లాదేశ్ నుంచే. వెస్ట్ బెంగాల్లో ఎక్కడున్నారు? అందుకనే SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు పెడుతున్నారు? వీటి గురించే. తర్వాత మయన్మార్ నుంచి రోహింగ్యాలు వస్తున్నారు. సో ఆ సరిహద్దు ప్రాబ్లం అనేది చాలా రోజులుగా ఉంది. అది కాకుండా ఇది ఒక కొత్త ప్రాబ్లం. సరే, ఆ సరిహద్దులోంచి ఉన్న ఇప్పుడు సఫర్ అయిన హిందువులు వచ్చి, నేనైతే చెప్తున్నా, ఆ 1.3 కోట్ల మంది హిందువుల్ని మన దగ్గర తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. 130 కోట్ల మంది ఉన్నాం మనం. 1.3 crores అంటే ఇంకొక 1% పాపులేషన్ యాడ్ అవుతారు. అక్కడ వాళ్ళు ఏమంటారు, కట్టుబట్టలతో వచ్చేవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఆస్తుల్ని అవన్నిటి వదులుకొని వచ్చే వాళ్ళకి మనం అవసరం ఇవ్వాలి. మరి హిందువులకి సిఏ అదే చెప్తుంది కదా. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం బంగ్లాదేశ్లో, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో, లేకపోతే పాకిస్తాన్లో, లేకపోతే శ్రీలంకలో ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో, సఫర్ అయ్యారో, వాళ్ళందరికీ ఇక్కడ వాళ్ళందరికీ ఇక్కడ మనం పౌరసత్వం ఇవ్వాలనే చెప్తుంది. అప్పుడు గొడవ చేసే ప్రతిపక్షాలు ఏంది, ముస్లింలకు ఎందుకు ఇవ్వరండి? ముస్లింలకు ఇబ్బంది ఏముంది? బంగ్లాదేశ్ లో అది ఇస్లామిక్ రాజ్యం, ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ రాజ్యం, పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ. ఇబ్బందులు ఉంది క్రిస్టియన్లు, ముస్లింలు, బుద్ధులు, జైనులు, పార్సీలు, హిందువులు కదా. సో అప్పుడు దానికి దేశవ్యాప్తంగా అల్లర్లు చేశారు. సో ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళకి శరణార్థిగా వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తారు, అంతేగాని ఇబ్బంది లేని వాళ్ళకి ఇవ్వరు కదా. సో ఇది ఇప్పుడు రైట్ అని ప్రూవ్ అయింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే చేశారో సిఏ, అది దాని అవసరం ఇప్పుడు తెలియజెప్తోంది. దాని అప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు ఆలోచించాలి. మరి మాట్లాడదాం. మనతో పాటు మామిడి గిరిధర్ గారు ఉన్నారు, శుంకర మౌనిక్ గారు ఉన్నారు, యమునా పాఠక్ గారు కూడా స్టూడియోలో ఉన్నారు. మామిడి గిరిధర్ గారు, సో ఇప్పుడు 3-4 days అవుతోంది ఇన్సిడెంట్ జరిగి, బట్ రెస్పాన్స్ ఇది నాకైతే చూస్తే పోలీస్ కస్టడీలో ఉన్న విజువల్స్ నిన్న బయటకు వచ్చాయి. పోలీసుల దగ్గర వేడుకుంటున్నాడు దీపు. పోలీసు కస్టడీలోంచి వెళ్ళి తీసుకొచ్చి
ఆ విధంగా చంపి వీడియో సర్క్యులేట్ చేయడం సిస్టమేటికా, ప్లానా, లేకపోతే అప్పటిదప్పుడు ఆగ్రహావేశాలా, ఏమనుకుంటారు మీరు? భరత్ జీ, మీకు మీ ప్రేక్షకులకు నా నమస్కారాలండి. అలాగే మన కో ప్యానలిస్ట్ అందరికి కూడా నా నమస్కారాలండి. Yeah. ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక దీని వెనకాల పాకిస్తాన్ హస్తం ఉన్నది. సరే, పాకిస్తాన్ వెనకాల ఎవరున్నారో తర్వాత దాని గురించి ఆలోచన చేద్దాం. ముఖ్యంగా ఈరోజు ఎన్సిపి అన్న పార్టీ, నేషనలిస్ట్ సిటిజన్షిప్ పార్టీ అన్నది ఏదైతే పార్టీ ఉన్నదో అది జమాతే ఇస్లాం. వీళ్ళిద్దరూ కూడాను పాకిస్తాన్ కంట్రోల్ చేస్తాం. ఎన్సిపి అన్న పార్టీ మన మొహమ్మద్ యూనిస్ కు సంబంధించిన పార్టీ. మిగతాది మనకు బిఎన్పి ఏదైతే ఉందో, అంటే మెయిన్ షేక్ హసీనా ఉన్నప్పుడు మెయిన్ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉండిందో, ఇప్పుడు కూడా ఉంది మనకు ఖలీదా జియా పార్టీ, వాళ్ళు దీంట్లో జోక్యం చేసుకోవట్లేదు. సో అందుకని మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇది ఒక క్లియర్ కట్ స్ట్రాటజీ ప్రకారం పాకిస్తాన్ చేస్తారు. ఈ రోజు వాళ్ళ ఎన్నికలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే యాంటీ భారత్, యాంటీ హిందూ. ఈ రెండు నెరేటివ్స్ తప్పి ఇంకే పార్టీ కూడా మాట్లాడలేనటువంటి ఒక నెరేటివ్ ని వాళ్ళు బిల్డ్ చేయగలిగింది పాకిస్తాన్, సక్సెస్ఫుల్ గా బిల్డ్ చేసి. దాంతో ఈ రోజు ఏమైందంటే వాళ్ళు ఇతన్ని చంపినా గానీ కూడా, ఇంత కిరాతకంగా అతన్ని తగలబెట్టినా గానీ కూడా అతని మీద యాక్షన్ తీసుకుని అతన్ని చంపిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే గనక ఇది ముస్లింస్ పట్ల ఏదో చేస్తున్నట్టు, వాళ్ళ సార్వభౌమత్వాన్ని ఏదో భంగపరుస్తున్నట్టు, అది ఇస్లాంకి వ్యతిరేకం అన్నట్టు ఇటువంటి నెరేటివ్స్ అక్కడ బిల్డ్ అవుతుంది. సో మొత్తం చరిత్ర తిరగరాసేటువంటి పరిస్థితి జరుగుతుంది. మొదటిసారి దాడి జరిగింది కూడా మనం చూస్తే కనుక మన ఢాకాలో ఉన్నట్టు మన రాయబారి ఆఫీస్ దగ్గర దాడి జరిగింది కూడా డిసెంబర్ 16 జరిగింది. ఆ రోజే బంగ్లాదేశ్ ఏర్పడింది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఓడించి ఆ రోజు మనం సరెండర్ ఇన్స్ట్రుమెంట్ సంతకాలు పెట్టించుకున్నాం. ఆ రోజు చేశారు వీళ్ళు. నెరేటివ్ అంతా కూడా ఏం చేస్తున్నారంటే మా స్వతంత్రం మేము తెచ్చుకున్నాము, ఏదో మీరు మాకు కొంత సహాయం చేశారు, మేము కాదనట్లేదు, కానీ మా స్వతంత్రం మేమే సంపాదించుకున్నాం అన్నట్లు ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నాం. యాంటీ హిందూ అంటారా, ఇది దేనికి సంబంధం లేకుండా యాంటీ హిందూ పద్ధతులు జరుగుతుంటాయి. ఇన్ఫాక్ట్ మైమన్ సింగ్ అన్నటువంటి ప్లేస్ లో ఇది జరిగింది ఘటన. అది ఉత్తర బంగ్లాదేశ్ లో ఉంటుంది, సిలెట్ దగ్గరగా ఉంటుంది. అంటే మన లోవర్ అస్సాం కి చాలా దగ్గర. లోవర్ అస్సాం అంతా ఇందాక మీరు కూడా చెప్పారు, మొత్తం అంతా కూడా ఇన్ఫిల్ట్రేటర్స్ వల్ల అక్కడ అంతా కూడాను డెమోగ్రఫీ మారిపోయింది. అక్కడ ధూప్రి, బొంగైగాను, బర్పేట, గోల్పోరా ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా కంప్లీట్ గా వీళ్ళతోటి ఈ ఇన్ఫిల్ట్రేషన్ తోటి మారిపోయింది, డెమోగ్రఫీ మారిపోయింది. మైమన్ సింగ్ ఊరు కూడా అక్కడ నాకు చాలా దగ్గరగానే ఉంటుంది, బంగ్లాదేశ్ బోర్డర్ దాటగానే అక్కడే ఉంటుంది. అక్కడి నుంచి నాకున్న కాంటాక్ట్స్ తర్వాత తెలిసింది ఏంటంటే కనుక బేసిక్ గా ఇది ల్యాండ్ జిహాద్, ల్యాండ్ గ్రాబింగ్ కోసం చేస్తున్నారు. కానీ దానికి ఏదో బ్లాస్ఫెమీ పేరు పెట్టడం, ఇస్లాం ఏదో అన్నారని, మహమ్మద్ ఏదో అన్నారని, ఇటువంటి ఏదో పేర్లు పెట్టి వీళ్ళని అటాక్ చేస్తుంటారు. ఇన్ఫాక్ట్ నేను భోగ్రా అన్నటువంటి ఊరికి వెళ్ళినప్పుడు ఆ భోగ్రాలో ఒక శక్తిపీఠం ఉంది. ఆ శక్తిపీఠం మనకు బౌండరీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది, రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది. దాంట్లో ఒక మధ్యలో వాడు వచ్చి జబర్దస్తి వాడు ఇల్లు కట్టేస్తున్నాడు. వీళ్ళు కోర్టుకు వెళ్తే కనుక కోర్టు వీళ్ళ పక్షాన జడ్జిమెంట్ కూడా ఇచ్చింది, అయినా వాడిని ఎవిక్ట్ చేసే దమ్ములు ధైర్యం ఎవరికి లేదు. అందుకని హిందువులు అన్న వాళ్ళకి అక్కడ ఎటువంటి హక్కులు లేకుండా వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ అధీనంలో ఉన్నారు. ఇస్లాం పేరు చెప్పగానే ఇటువంటి చెత్తంతా కూడా జరుగుతుంటుంది. పోలీసులు కూడా అడ్డుకోలేనటువంటి పరిస్థితి. చేస్తే కూస్తే ఒక సైన్యం మాత్రమే చేయగలరు. సైన్యమే ఈ రోజు ఆ దేశాన్ని కొద్దో గొప్ప కొంచెం సేనిటీ ప్రివేల్ అవుతుంది, కొంచెం ఏదో శాంతిగా వాళ్ళని మెయింటైన్ చేయగలుగుతున్నారంటే సైన్యమే. కానీ సైన్యం కూడా లిమిట్స్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు కూడా ఆ సమానికి వచ్చిన వాడే కదా, వాళ్ళు కూడా ఒక స్థాయి దాటి వాళ్ళు చేయలేరు. కాబట్టి అక్కడ జరుగుతున్నదంతా కూడాను ఒక కుట్రపూరితంగా నెరేటివ్ బిల్డ్ చేసేస్తారు. యాంటీ భారత్, యాంటీ హిందూ. అక్కడ ప్రతి హిందూని ఒక భారతీయ ఏజెంట్ గా చూడడం అనేది ఒక నెరేటివ్ బిల్డ్ అయిపోయింది. కాబట్టి చాలా సునాయాసంగా వాళ్ళని చంపొచ్చు. అంటే ఇది మొదటిసారి జరిగింది కాదు, బంగ్లాదేశ్ ఎప్పటి నుంచో జరుగుతుంది. బంగ్లాదేశ్ ఏర్పడినప్పటి నుంచి కూడా హిందువుల మీద ఇటువంటి హింసలు జరుగుతూనే ఉన్నాయి. ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను మీకు. సిల్హట్ దగ్గర చైతన్య మహాప్రభు జన్మస్థలం అవుతుంది. అక్కడికి నేను ఆలయానికి వెళ్ళి నా పూజ నేను రుద్రాభిషేకం చేసుకొని లేయంగానే ఒక పెద్ద ఆయన, ఆల్మోస్ట్ 75-80 ఏళ్ళ ఆయన వచ్చి ఏడుస్తూ నా కాళ్ళకి దండం పెట్టి, ఆయన భాష నాకు రాదు, నా భాష ఆయనకి తెలియదు, కానీ ఆయనలో ఉన్నటువంటి బాధ, ఆవేదన అప్పుడు చూశాను. ఎప్పుడు మనకు షేక్ హసీనా ఉన్నప్పుడే చూశాను. కాబట్టి అక్కడ ఆ హిందువులు సురక్షితంగా లేరు. చాలా కాలంగా వాళ్ళ మీరు చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారమే తగ్గుతూ వస్తుంది, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఈ ఘటన జరిగిందంటే ఇది కెమెరాలో, సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి ఈ రోజు మనకు తెలుస్తుంది. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి, తెలియకుండా జరుగుతున్నాయి. ఒక వీడియో మీరు చూసారో లేదో నాకు తెలియదు.
ఒక హిందువుని వాళ్ళు తరిమి కొట్టడానికి రాళ్లతో కొడుతుంటే అతను ఒక చెరువులో దుంకుతాడు. చెరువు చుట్టుముట్టి అతని చెరువు నుంచి బయటికి రాకుండా రాళ్ళు పెట్టి కొట్టారు. అతి కిరాతంగా చంపారు. ఆ వీడియో వైరల్ అయింది, కానీ దాని మీద పెద్ద ఎవరు చర్చించలేదు, ఇవన్నీ అవ్వలేదు. సో అమ్మాయిల పరిస్థితి చెప్పక్కర్లేదు. ఓపెన్ గా కెమెరా మీదనే వాళ్ళ అమ్మాయిలను ఎత్తుకుపోయి వాళ్ళు మళ్ళీ అసలు దొరకకుండా వాళ్ళ శవాలు ఎప్పుడో 4-5 రోజుల తర్వాత దొరికినట్టు ఉదంతాలు చాలా ఉన్నాయి. అఫ్ కోర్స్ అది మనకు పబ్లిక్ స్పేస్ లో, మనకు మెయిన్ మీడియాలో ఇటువంటి చర్చలు ఏం జరగవు. ఎందుకంటే బంగ్లాదేశ్ ఇంపార్టెంట్ కాదు, మనకు మన రాజకీయాలు, మన ఎస్ఐఆర్లు, మన ఓటు చోరీలు ఇవే మనకి ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి పట్టించుకోం మనం. మొదటిసారి ఇన్ని రోజు ఘటనలు జరిగిన తర్వాత మొదటిసారి కనీసం ఈ రోజు ఢిల్లీలో వాళ్ళ ఎంబసీ ఎదురుకు వెళ్లి ధర్నాలు చేయడం అనేది మనం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇంతవరకు ప్రతిక్రియ లేదు మన దగ్గర నుంచి, పొలిటీషియన్స్ దగ్గర నుంచి ప్రతిక్రియ లేదు, హిందూ సమాజాల దగ్గర నుంచి లేదు. కాబట్టి వాళ్ళ మనానికి వాళ్ళు వదిలేసాం. నిజంగా చాలా దీనమైన పరిస్థితుల్లో ఈరోజు హిందువులు అక్కడ ఉన్నారు. దినదిన గండంగా బతుకుతున్నారు వాళ్ళు. మీరు అన్నట్లు మనం వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తీసుకుని తీరాలి. సిఏ చట్టం ఏదైతే ఉందో దాన్ని నేను ఫండమెంటల్ గా ఒక విషయంలో దాన్ని కంప్లీట్ గా అపోజ్ చేస్తాను. అదేంటంటే 31 డిసెంబర్ 2014 ముందర వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆ ఆర్టిఫిషియల్ డేట్ ని తీసేయాలి. అక్కడ ఉన్నటువంటి హిందువులు మన దేశానికి ఎప్పుడు రాదలుచుకున్నా వాళ్ళకి ఓపెన్ ఎంట్రీ ఉండాలి, ఇన్విటేషన్ ఉండాలి అన్నది నా అభిప్రాయం. సేమ్ ఐ ఆల్సో అగ్రీ విత్ యూ. ఇప్పుడున్న కాంటెక్స్ట్ లో ఆ 2014 కాదు, ఎప్పుడున్నా సరే బంగ్లాదేశ్ హిందువులు మన వాళ్ళు కదా, తప్పు వాళ్ళు చేయలేదు. దేశ విభజన తప్పు వాళ్ళది కాదు కదా, హిందూ మతంలో పుట్టడం వాళ్ళ తప్పు కాదు కదా. విభజన చేసింది ఇక మరి దానికి ఎవరు, బ్రిటిష్ వాళ్ళు కారణమా, అప్పుడున్న వాళ్ళు కారణమో తెలీదు. దేశాన్ని రెండుగా విభజించినప్పుడు అక్కడున్న వాళ్ళు ఇటున్న వాళ్ళు అటు పోయారు. పాప అక్కడ ఉన్న వాళ్ళు సఫర్ అవుతున్నారు. కాబట్టి బంగ్లాదేశ్ లో లేదా పాకిస్తాన్ లో ఉన్న హిందువులకి ఏ నిమిషమైనా, ఏ అర్ధరాత్రి అయినా ఎంట్రీ ఉండాలని నేను అంటా. అబ్సల్యూట్లీ రైట్. అందుకనే నేను బంగ్లాదేశ్ యాత్ర చేసి వచ్చిన తర్వాత నేను ఒక ఆర్టికల్ రాశాను, పీ గురూస్ లో పబ్లిష్ అయింది. ఆర్టికల్ లో నేను అంటే ఇంకా ఈ షేక్ హసీనా ఇంకా ఉంది, పవర్ లో ఉండగా రాశాను ఆర్టికల్. ఆవిడ వెళ్ళిపోక ముందరే రాశాను, హిందువుల పరిస్థితి గురించి నేను డీటెయిల్ గా రాశాను. దాంట్లో నేను ఒక సూచన ఇచ్చాను మన కేంద్ర ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి. మీరు అక్కడ ఉన్నటువంటి హిందువులకు స్పెషల్ వీసా ఇవ్వండి, యాత్రా వీసా అని చెప్పి మీరు ఒకటి ఇవ్వండి. ఆ యాత్రా వీసా 10 ఏళ్లకో 15 ఏళ్లకో వ్యాలిడిటీ ఇచ్చేయండి. అంతకంటే ముందర మీరు సెక్యూరిటీ క్లియరెన్స్ ఏం చేస్తారో అవన్నీ చేసుకోండి. 10 ఏళ్ళు 12 ఏళ్ళు మీరు దాన్ని వాళ్ళకి కనుక వీసా ఇచ్చేస్తే, ఒక సంవత్సరం తిరుపతికి వస్తారు, ఇంకో సంవత్సరం రామేశ్వరం వెళ్తారు, 3వ సంవత్సరం ఏదో మథురకు వెళ్తారు, 4వ సంవత్సరం ఇంకెక్కడో మనకు వైష్ణోదేవి వెళ్తారు. సో వాళ్ళకి కావాల్సినప్పుడు ఇక్కడ రావచ్చు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు వాళ్ళ ప్రాణ ధన మాన నష్టానికి పెద్ద ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు అన్నప్పుడు భారతదేశం వచ్చి తలదాచుకోవచ్చు. అక్కడ పరిస్థితులు మెరుగుపడితే మనకి వెనక్కి వెళ్తారు, మెరుగుపడకపోతే ఇక్కడే ఉండిపోయి వాళ్ళ పౌరసత్వం వాడు అడగచ్చు, భారతీయ పౌరసత్వం అడగచ్చు. ఈ సూచన ఇచ్చాను. కాబట్టి అటువంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనేది ఈ రోజు మన దేశంలో చాలా అవసరము. మనం చూస్తున్నాం అక్కడ పాకిస్తాన్ లో అదే పరిస్థితి, బంగ్లాదేశ్ లో అదే పరిస్థితి. సిఏ చట్టం కనీసం ఈ ప్రభుత్వం తీసుకొచ్చి దాన్ని అభినందించాలి, కానీ డేట్ అనేది మనం తీసేయాలి. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం మనకి ఈరోజు ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇట్ ఇస్ వెరీ సాడ్ స్టేట్ అక్కడ మనం బంగ్లాదేశ్ లో చూస్తున్నది. లవ్ జిహాద్ జరుగుతుంది, ల్యాండ్ జిహాద్ జరుగుతుంది, బిజినెస్ జిహాద్, ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ జిహాద్. మనం షేక్ హసీనా తీసేసిన చూసాం, ఎంతో మంది హిందూ ప్రొఫెసర్లు, టీచర్లు వాళ్ళని ఫోర్స్ఫుల్ గా వాళ్ళని రిజైన్ చేయించారు. అందరు చుట్టూ ముట్టి వాళ్ళు అదే విధంగా ఫోర్స్ఫుల్ రిజైన్ చేయించి ఇంకెవరో ముస్లింకి దాన్ని ఇవ్వడం అనేది చూసాం. కంప్లీట్ ఇస్లామైజేషన్ చేయాలి అని పాకిస్తాన్ కంకణం కట్టుకుంది. పాకిస్తానీ ISI లో ఢాకా బెంచ్ అని ఒకటి వాళ్ళు స్పెషల్ గా ఒక డివిజన్ పెట్టారు. కాబట్టి ఇక్కడ ఏమేం చేయాలో వాళ్ళు నిర్ణయిస్తున్నారు. మనకు ఇతను మహమ్మద్ యూనిస్ వచ్చేసి అతను కూడా ఇటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తే కాబట్టి, అమెరికన్ డీప్ స్టేట్ వ్యక్తి కాబట్టి వాడు మహమ్మద్ యూనిస్ కి ఏం శక్తి లేదు. మహమ్మద్ యూనిస్ ముందర పెట్టుకుని ఇగో ఈ శక్తులు నడిపిస్తున్నాయి. పాకిస్తాన్ వాడుకొని అమెరికా చేస్తుంది. ఇందాక మనం చూసామంటే మనకు మన గోర్ అని చెప్పేసి వాళ్ళ అమెరికన్ అంబాసిడర్ మన దేశంలో వచ్చాడు రీసెంట్ గా. ఆయనకు సౌత్ ఏషియా అండ్ సెంట్రల్ ఏషియా ఈ రెండింటికి కూడా ఆయన ఇన్ఛార్జ్ పెట్టాడు డొనాల్డ్ ట్రంప్. అతను మహమ్మద్ యూనిస్ తో మాట్లాడి మనం వాణిజ్యం గురించి మాట్లాడుకుందాం అంటున్నాడు. ఇన్ని ఘటనలు జరిగినా దాని గురించి వాడు ఏం మాట్లాడారు, స్పందించలేదు. ఇటు హిందువులను చంపేసినట్టు ఉదంతాల గురించి చర్చ జరగలేదు. పైపెచ్చు హాదీ అన్నటువంటి షరీఫ్ ఒస్మాన్ హదీ అతను చనిపోయినందుకు దుఃఖం చింత ప్రకటిస్తూ చాలా ఇటువంటి కోల్పోయినందుకు ఆ కుటుంబానికి మేము సానుభూతి తెలుపుతున్నామని చెప్పి మాట్లాడారు. అదే
ఇంత కిరాతంగా చంపి తగలబెట్టిన దానికి అమెరికా నుంచి స్పందన లేదు. ఇదే అర్థం చేసుకో. ఇప్పుడు యుఎస్ లా మేకర్స్ స్పందించినట్టుంది కానీ అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి లేదు. ఎలక్షన్ ముందు ట్రంప్ మాత్రం బంగ్లాదేశ్ లో హిందువుల పట్ల నా సానుభూతి అని చెప్పి ప్రకటించాడు. ఇప్పుడు అదే ట్రంప్ ఈ విధంగా చేస్తున్నాడు. ట్రంప్ కి తన స్వలాభం తప్ప దేని మీద అతనికి ఇంట్రెస్ట్ లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు బంగ్లాదేశ్ గాని పాకిస్తాన్ గాని అమెరికాకి ఎందుకు అవసరం అంటే కనుక మీరు వెనక చరిత్రలో చూసారంటే ఒక 15-20 సంవత్సరాల ముందర వాళ్లే ఉండేవాడు. టాప్ 10 ఎకానమీస్ అన్ని అమెరికా సామంతులే ఉండేవాడు. సడన్ గా వాళ్ళ మధ్యలో చైనాని వీళ్ళే ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొచ్చారు. ఈ రోజు చైనా వాళ్ళకి పక్కలో బల్లంగా కూర్చుంది. మళ్ళీ ఇంకొక శక్తి వాళ్ళ అధీనంలో లేనటువంటి వాళ్ళ సామంతులు కానటువంటి శక్తి వస్తే కనుక వాళ్ళు తట్టుకోలేదు. ఇప్పుడు భారతదేశం ఆ స్థాయికి వస్తోంది. ఆల్రెడీ మనం 4వ స్థానంలో ఉన్నాం. బహుశా ఒక సంవత్సరం తర్వాత మనం 3వ స్థానానికి వెళ్ళబోతున్నాం. వాళ్ళ అధీనంలో వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళ కంట్రోల్లో లేనటువంటి దేశం ఇంకొక 2వ దేశం వస్తే కానీ వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి వాళ్ళు మనల్ని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేయడానికి వాళ్ళకి లీవర్స్ కావాలి. బంగ్లాదేశ్ ఒక లీవర్, పాకిస్తాన్ ఒక లీవర్ వాడుకుంటారు. నైతికత ఏముండదు. జియో పాలిటిక్స్ లో వాళ్ళ ఇంట్రెస్ట్లు మాత్రమే ఉంటాయి. ఆ ఇంట్రెస్ట్ దృష్ట్యా వాళ్ళు ఎవరైనా వాడుకుంటారు. కొన్ని అంశాల్లో చైనా అమెరికా ఇద్దరు ఎంత కొట్టుకున్నా ఎన్ని విభేదాలు ఉన్నా కానీ కూడా కొన్ని అంశాలు వాడిని కలిసిపోతాయి. కాబట్టి భారతదేశ ఎకానమీ ఎదగకూడదు అని చైనాకు వాళ్ళకు ఒక టార్గెట్ ఉంది. అమెరికా కూడా మనం వాళ్ళ అధీనంలో లేకుండా మనం ఎదిగితే కానీ వాళ్ళు కంట్రోల్ చేయలేరు. కాబట్టి వాళ్ళకు కూడా టార్గెట్. కాబట్టి బంగ్లాదేశ్ లో వాళ్ళ ఇద్దరు ఇంట్రెస్ట్ కలుస్తాయి, పాకిస్తాన్ లో వాళ్ళ ఇద్దరు ఇంట్రెస్ట్ కలుస్తాయి. మిగతా దగ్గర కొట్టుకోవచ్చు కానీ ఇక్కడ మాత్రం వాళ్ళిద్దరు కలిసి మన మీద ఒక విధమైనటువంటి వల పెట్టారు. మన ఎదుగుదల వాళ్ళు ఏదో కంట్రోల్ చేయాలి, స్లో డౌన్ చేయాలి అన్నట్టు వాళ్ళిద్దరి అంశం. అందుకని హిందువులను టార్గెట్ చేసి సాఫ్ట్ బెల్లి మనం రియాక్ట్ అవుతాం. మనం రియాక్ట్ అయ్యామంటే ఇమ్మీడియట్ గా ఫిబ్రవరి 12వ తారీఖు రావాల్సినటువంటి ఎన్నికలు పోస్ట్ పోన్ అవుతాయి. ఈ మహమ్మద్ యూనిస్ నే కంటిన్యూ చేస్తారు. అన్ఎలెక్టెడ్ గవర్నమెంట్ నడిపించుకుంటారు. ఎన్ని దగ్గర అన్ఎలెక్టెడ్ గవర్నమెంట్స్ ఉన్నాయి? సిరియాలో అన్ఎలెక్టెడ్ గవర్నమెంట్, ఆఫ్ఘనిస్తాన్ లో అన్ఎలెక్టెడ్ గవర్నమెంట్. ఇలా వాళ్ళ ఉద్దేశమే ఎన్నికలతోటి ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు ప్రభుత్వాలకు రాకూడదు. పాకిస్తాన్ లో అన్ఎలెక్టెడ్ గవర్నమెంటే. షాబాజ్ షరీఫ్ వీళ్ళ మైనారిటీ వచ్చి పీటీఐని బ్యాన్ చేశారు. ఇప్పుడు ఎలక్షన్స్ పారదర్శకంగా చేస్తే మళ్ళీ అవామీ లీగ్ గెలుస్తుంది. అయినా అవామీ లీగ్ బ్యాన్ చేసి హసీనాని వాళ్ళందరినీ బ్యాన్ చేసి అరెస్ట్ చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అర్థం చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఒక పెద్ద షోమెన్షిప్ అంతే. డొనాల్డ్ ట్రంప్ కొంత దాంట్లో తను క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ డొనాల్డ్ ట్రంప్ కంటే అతీతంగా వాళ్ళ డీప్ స్టేట్ చేస్తున్నటువంటి కుట్ర ఇది. దాంట్లో పాకిస్తాన్ పావుగా వాడుకుంటారు. ఓకే మౌనిక్ గారు, ఎస్ మీరు అమెరికాలో ఉండొచ్చారు కదా, ఏంది అమెరికా కొన్ని రోజులు ఉన్నారు. అమెరికా స్ట్రాటజీ ఏంది? ట్రంప్ ఎలక్షన్ ముందేమో బంగ్లాదేశ్ హిందువుల గురించి మాట్లాడారు, ఇప్పుడేమో నోరు మెదపట్ల. అల్టిమేట్ గా ఇది షేక్ హసీనా వాజేంద్ను చేయడమైనా లేకపోతే ఇదంతా జరుగుతుందా అని వెనుక అమెరికా ఉందని, హస్తం ఉందని కదా. అవునండి, ప్రపంచంలో ఏ 2 నేషన్స్ కి ఏదైనా డిస్టర్బెన్స్ ఉంది అంటే అందులో సిఐఏ ఉన్నది అన్నది మనం ఈజీగా నమ్మొచ్చు. మెయిన్ థింగ్ ఏముంటది అమెరికా సీక్రెట్ ఎజెండా అంటే సిఐఏ తోని అక్కడ ఏదన్నా కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తారు 2 నేషన్స్ కి మధ్యలో. తర్వాత ఆ 2 నేషన్స్ కి వీళ్ళు అమెరికా తయారు చేసిన వెపనరీని సేల్ చేస్తారు. ఆ వెపనరీ సేల్ చేసిన తర్వాత వచ్చిన పైసలతో అమెరికా బతుకుతుంది. అంటే ఇప్పుడు రెండింటి మధ్యలో చిచ్చు పెట్టి ఆ మంటలలో చలిగాచుకునే రకం సిఐఏ అండ్ అమెరికా. అది దాని నేచర్. ఎక్కడైనా కూడా ఒక పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఒక కంట్రీలో జరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎక్స్ట్రీమిస్టులు గానీ క్రిమినల్ గ్యాంగులు గానీ వైలెన్స్ చేయడానికి డెస్పరేట్ గా ఉంటారు. ఇది మనం గమనించాలి. ఇక్కడ ఫారెన్ ఎలిమెంట్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన భారతదేశంలో ఎవరో హ్యాండ్లర్ ఉన్నారు, వాళ్ళ వల్ల ఒస్మాన్ హదీక్ అయింది అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒస్మాన్ హదీ లాంటి ఉన్మాదులు ఇంకా అక్కడ వేరే వాళ్ళు ఉంటారు. వీడు గ్రో అవుతున్నాడు అని చెప్పి వాళ్ళే ఏమన్నా చేసుకొని ఉండి కూడా ఉండొచ్చు. పాయింట్ నెక్స్ట్, క్రిమినల్ సెటిల్మెంట్లు కూడా ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే ఇట్లాంటి ఉన్మాదంతో ఇట్లాంటి వైలెన్స్ చేయాలని వచ్చినప్పుడు వాళ్ళకు ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ లో సెటిల్మెంట్ల ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా అవుతుంది. ఇంకొకటి, ఇక్కడ బంగ్లాదేశ్ లో ఉన్న వ్యక్తి ఒస్మాన్ హదీ చచ్చిపోయిండు అంటే అది ఖచ్చితంగా స్టేట్ ఫెయిల్యూర్ కిందికి వస్తుంది. మళ్ళీ బంగ్లాదేశ్ పోలీసులు కూడా మనకు క్లియర్ బ్లేమ్ చేస్తున్నారు, ఇండియా హస్తం ఉంది అన్న విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు బ్లేమ్ మాట్లాడుతున్నారు. జీ అలా వీళ్ళు అంటున్నారు కానీ అది మన వాళ్ళ నుంచి సోషల్ మీడియా నేరేటివ్. కానీ బంగ్లాదేశ్ పోలీస్ అక్కడ క్లియర్ గా ఇక్కడ ఎలాంటి ఎవిడెన్స్ లేదు వేరే కంట్రీ ఉన్నట్టు, అండ్ ఫర్ దట్ మ్యాటర్ భారతదేశ వ్యక్తి ఉన్నట్టుగా కూడా ఏం ఎవిడెన్స్ లేదు అని బంగ్లాదేశ్ పోలీసులే చెప్పింది.
కాబట్టి ఇక్కడ ఏంటిది చూసినా ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్ లో ఇది ఒక పెద్ద ఫాల్ట్ లైన్ కిందకి వస్తుంది. మళ్ళీ $900 కరెంటు బిల్లు వాళ్ళు మనకి ఇవ్వాలి, అండ్ దట్టు ఎవరికి ఇవ్వాలి అంటే అదానికి బాకీ ఉన్నది బంగ్లాదేశ్. ఇప్పుడు ఏంటిది, మనం బంగ్లాదేశ్ డెవలప్ కావడం కోసం, వాళ్ళు ఉత్తమంగా బతకడం కోసం మనం ఏదో కాంట్రిబ్యూట్ చేస్తే ఇప్పుడు మనకే లాస్ పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్ ఇది యాంటీ హిందూ యాంటీ ఇండియా నేరేటివ్ ని ఎట్లయితే పాకిస్తాన్ తీసుకొచ్చిందో అట్లనే సేమ్ ఇప్పుడు బంగ్లాదేశ్ తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత కొద్ది రోజులకు ఏమైతుంది, ఫిబ్రవరి ఎలక్షన్స్ లో ఏ పార్టీకి కూడా సరైన మెజారిటీ రాదు. అక్కడ రానప్పుడు ఖచ్చితంగా మళ్ళీ బంగ్లాదేశ్ కూడా మిలిటరీ ఆర్మీ చీఫ్ ఉన్నారు కదా, వాకర్ జమాన్, ఆయన ఏదైనా పొలిటికల్ పార్టీ పెట్టి ఆయనే దాన్ని లీడ్ తీసుకొని ఇప్పుడు ఆర్మీ మిలిటరీ పవర్ ఎట్లయితే పాకిస్తాన్ లో ఉందో అదే ఇప్పుడు బంగ్లాదేశ్ లో అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ లైన్ నే ఫాలో అవుతుంది, జాతి ఒకటే కదండి. ఎట్లాగో వేరే కన్స్ట్రక్టివ్ మైండ్ సెట్ ఉండదు, ఒక ఎజెండా ఉండదు, ఒక మేనిఫెస్టో ఉండదు. సో ఆటోమేటిక్ వాళ్ళ లాంగ్వేజ్ వేరు, అది బంగ్లా, ఇది ఇక్కడ ఉర్దూ. మీరు అదే అండి, రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. మనం ఇక్కడ రిలీజియన్ చూస్తున్నారు, లాంగ్వేజ్ చూస్తున్నారు, అక్కడ రిలీజియన్ పాలిటిక్స్ చూడండి. బంగ్లాదేశ్ అయినా పాకిస్తాన్ అయినా దే ఆర్ ముస్లిమ్స్. అక్కడ ఈజీగా ట్రాప్ లో పడిపోతారు ఎప్పుడైనా. ముస్లిమ్స్ 1971 లో కొట్టుకుంటే మనం సపోర్ట్ చేసి బంగ్లాదేశ్ 3,900 మంది మన వాళ్ళు ప్రాణాలు కోల్పోతే ఇవాళ మతం ఆధారంగా వాళ్ళిద్దరు ఒకటైతాం అంటే ఇక మన సైనికులు 3,900 మంది పాపం ప్రాణత్యాగం చేశారు. ఆపరేషన్ సింధూర్ లో చనిపోయింది మన సైనికులు, వీరమరణం పొందింది 15 మందో 20 మంది అయితే అప్పుడు 3,900 మంది వీరమరణం పొందారు. వాళ్ళు ఇప్పుడు మా మతం ఒకటి మీరు అంటే పాముకి పాలు వస్తే పాము ఎట్లయినా విషయమే కక్కుతుంది అన్న విషయం మనం ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు తెలుసుకోలేకపోయినాం, పాకిస్తాన్ అప్పుడు తెలుసుకోలేకపోయినాం, ఇప్పుడు బంగ్లాదేశ్ అప్పటికైనా తెలుసుకుంటామో లేదో ఇక మనకు తెలియదు. పాముకు మనం ఎన్ని పాలు పోసినా అది విషయమే కక్కుతుంది. కాబట్టి ఈ రిలీజన్స్ ఇట్లానే ఉంటాయి. అందుకే సెక్యులర్ హిందూ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ దీస్ థింగ్స్. ప్రతి హిందూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఇది పాము, దీనికి పాలు పోయొద్దు అన్న విషయం అర్థం చేసుకుంటా అప్పుడు మనం టు సమ్ ఎక్స్టెంట్ సేఫ్ గా ఉండగలం. దీనిలో ఇదే విషయాన్ని బంగ్లాదేశ్ ఈ స్థితికి వెళ్తది అన్న విషయాన్ని 10 years కిందనే ఆలోచించింది, ఎక్స్పెక్ట్ చేసింది. కాబట్టి ఇంటెలిజెన్స్ నుంచి వెళ్ళి హోమ్ మినిస్ట్రీ వాళ్ళు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది. అప్పుడే చాలా మంది కానీ బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి భారతదేశం వచ్చింది అంటే ఇప్పుడు వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ ఉండేది. కానీ ఇట్స్ జనరల్ గా అట్లా అమ్మేసుకొని మొత్తం వచ్చేయాలి అని అంటే ఎవరికి అంత తొందర యాక్షన్ రాదు. ఏమోలే మంచి రోజులు వస్తాయి కదా అన్న ఆశతో అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు. వాళ్ళ కోసం భారత ప్రభుత్వం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. దీనిలో అండి పాకిస్తాన్, చైనా, యుఎస్ఏ 3 కూడా ఎవరి గేమ్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఇక్కడ నార్త్ ఈస్ట్ ని టార్గెట్ చేస్తున్నారు. భారతదేశంలో ఉన్న నార్త్ ఈస్ట్ ని టార్గెట్ చేయడం వల్ల ఒక పెద్ద భూభాగం వస్తుంది అని చూస్తున్నారు. ఈవెన్ మొహమ్మద్ యూనుస్ మొన్న ఒకసారి లాస్ట్ టైం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని కలిసినప్పుడు గ్రేటర్ బంగ్లాలో బంగ్లాదేశ్ ప్లస్ ఇండియా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ని కూడా చూపించింది. ఇది క్లియర్ గా వార్ కి ట్రిగర్ చేసినట్టే అట్లా చేసింది. అయితే ఇక్కడ ఏమైతుంది, ఇట్లాంటి ఎక్స్ట్రీమిస్టులు ఉన్నప్పుడు వేరే దేశాలు కూడా ఇందులో ప్లే చేస్తాయి గేమ్. చైనా ఇప్పుడు ఇక్కడ గేమ్ ప్లే చేస్తుంది. ఏంటిది, సిలిగుడి కారిడార్ లో మిలిటరీ గ్యారిసన్ ఏదైతే భారతదేశంది నడుస్తుందో అక్కడ వాళ్ళని చెక్మేట్ పెట్టడం కోసం చైనా కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ కి ఫండ్స్ ఇస్తుంది. ఈ టైంలో బంగ్లాదేశ్ కి ఫండ్స్ ఎందుకు ఇస్తుంది, ఎందుకంటే ఇండియన్ ఆర్మీ మీద అటాక్ ఒకటి. నెక్స్ట్ అక్కడ మా ఇన్ఫ్లుయెన్స్ వస్తే రేపు బే ఆఫ్ బెంగాల్ లో మేము కూడా సముద్ర మార్గం తీసుకుంటాం, ఎందుకంటే జియోగ్రఫికల్ గా చైనాకి సముద్ర మార్గం లేదు. అయితే ఇప్పుడు చైనా ఇట్లా చేయాలని చూసినప్పుడు యుఎస్ ఏం చేస్తుంది, చైనాని బడనిస్తలేదు. అందుకనే యుఎస్ కూడా అక్కడ ఇన్వాల్వ్ అయిపోయి చైనాకి రాకుండా, ఎందుకంటే చైనాకి బే ఆఫ్ బెంగాల్ వచ్చేదంటే చైనా కూడా సూపర్ పవర్ అవుతుంది. అమెరికాకి అట్లా అవ్వడం ఇష్టం లేదు. అంటే ఇక్కడ అమెరికా చైనాని ఆపడం కోసం అమెరికా కూడా అక్కడ ఫండ్స్ వేసేసి డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ షేక్ హసీనాను దింపేసి ఇప్పుడు వాళ్ళ పప్పెట్ మొహమ్మద్ యూనిస్ ని పెట్టింది. అమెరికా పనిది. ఇక్కడ ఇంకా పాకిస్తాన్ ఏమంటారు, ఈ 2 ఎద్దులు కొట్లాడుకుంటే మధ్యలో ఒక కుక్క పోయినట్టు పాకిస్తాన్ కూడా ఒక కుక్క మైండ్ తీసుకొని వస్తుంది. ఏంటి దీని ప్రాబ్లం అంటే, ఇక్కడ బంగ్లాదేశ్ క్రైసిస్ వల్ల ఇండియన్ ఆర్మీ మొత్తం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కోసం అని ఇటు సైడ్ ఆర్మీ టర్న్ అయితే పాకిస్తాన్ కి అక్కడ సందు దొరుకుతుంది. అప్పుడు జమ్మూ కాశ్మీర్ లోకి రావచ్చు. అక్కడ ఇన్ని రోజులు తయారు చేసిన యూత్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పని లేదు, ఎందుకంటే భారతదేశం అక్కడ స్ట్రాంగ్ గా ఆపేస్తుంది ఇన్ఫిల్ట్రేషన్, ఎవరు పాకిస్తాన్ టెర్రరిస్టులు భారత్ లకు రాకుండా. సో ఆర్మీ ఒకసారి పాకిస్తాన్ నుంచి వెళ్ళి ఇటు సైడ్ కి కొంచెం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ని సెక్యూర్ చేయడానికి ఇటు సైడ్ వస్తే
అక్కడ సందు దొరికితే వాళ్ళు జమ్మూ కాశ్మీర్ లోకి వచ్చేసి మళ్ళీ అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడానికి పాకిస్తాన్ చూస్తుంది. సో ఈ మూడింటిని కూడా మనం కౌంటర్ చేయాలంటే ఒక కోవర్ట్ ఆపరేషన్ ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వం తీసుకుంటుందేమో. నేను ఆ పాలసీ మ్యాటర్ గురించి చెప్పలేను. బట్ దెన్ నేనేం చెప్తున్నా అంటే నాకు తెలిసిన అండర్స్టాండింగ్ ప్రకారం అక్కడ ఏదైనా కోవర్ట్ ఆపరేషన్ చేసి నార్త్ బంగ్లాదేశ్ లో మనము ఆ నార్థన్ పార్ట్ ఆఫ్ ద బంగ్లాదేశ్ లో మన ఆర్మీని సెక్యూర్ చేస్తూ నార్థన్ పార్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ ని మనం న్యూట్రలైజ్ చేయాలి. అంటే ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఆ ఏరియాలలో లేకుండా చేయడం అన్న చేయాలి. లేదా ఆపరేషన్ 2 పాకిస్తాన్ మీద చేస్తే పాకిస్తాన్ కి అసలు జియోగ్రఫీ ఉండదు. అదే ఆపరేషన్ 2 ఈస్ట్ పాకిస్తాన్ అయిన ఇప్పుడు బంగ్లాదేశ్ మీద కూడా చేస్తే జియోగ్రఫికల్ గా వాళ్ళను మనం చెక్ పెట్టొచ్చు. ఓకే భరత్ గారు. యా, యమునా పటక్ గారు, సో మీ వ్యూ ఏంది? ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ ఉన్న హిందువుల రక్షణ జరగాలంటే ఏం చేయాలి? ముందుగా ప్యానలిస్ట్ అందరికీ నమస్తే అండి. భరత్ గారు, వాట్ ఐ సీ హియర్ ఇస్ ఇట్స్ నో మోర్ అ బంగ్లాదేశ్ డొమెస్టిక్ ఇష్యూగా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా లేదు ఇక్కడ. ఇట్స్ ఇనఫ్ దట్ ఇప్పటి వరకు కూడా ప్రొజెక్షన్ టు ద గ్లోబల్ సినారియో ఏంటంటే ఇట్ ఈస్ అ డొమెస్టిక్ ఇష్యూ, బంగ్లాదేశ్ దేశానికి సంబంధించిన ఇష్యూ. అక్కడ అన్రెస్ట్, అక్కడ పొలిటికల్ ఇన్కన్సిస్టెన్సీ, లేకపోతే అక్కడ ఇవన్నీ మనం ఈ యాంగిల్స్ లో చూస్తున్నాం. బట్ ఇట్ ఈస్ హై టైమ్, ఇట్ ఈస్ బియాండ్ దాట్. ఇట్ ఈస్ నో మోర్, ఇట్ ఈస్ నో లాంగర్, ఇట్ ఈస్ అ డొమెస్టిక్ ఇష్యూ ఆఫ్ బంగ్లాదేశ్. ఇది ఖచ్చితంగా సౌత్ ఏషియన్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూగా పరిగణలో తీసుకోవాలి. దీంట్లో భారత్ ఏ మాత్రం కూడా అశ్రద్ధ చూపకూడదు అనేది మనం గుర్తు చేసుకోవాల్సిన అంశం. మరీ ముఖ్యంగా భారత్ కి బంగ్లాదేశ్ తో ఉన్న అనుబంధం ఏంటి అంటే అక్కడున్న ఎవరైతే మనం ఇప్పుడు ఇందాక మనం చెప్పుకుంటున్న హిందువులుగా మనం అక్కడ ఉన్న వాళ్ళని కూడా మనకు ఒక హిస్టారికల్, ఒక కల్చరల్, ఒక హ్యుమానిటేరియన్ టైస్ బంగ్లాదేశ్ తో ఉన్నాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఏదైతే మనకు చిన్న కథ చెప్పుకోవాలి భరత్ గారు. ఇక్కడ ఏదంటే శివుడు భస్మాసుడికి ఇచ్చిన వరం గుర్తొస్తుంది నాకు. ఒక భస్మాసుడికి ఎలాంటి వరం ఇచ్చామో ఆ రోజు మీరు ఇందాక చెప్తున్నట్టుగా 3,000 మంది పైగా మన ఒక ఆర్మీ ఆ రోజు ప్రాణత్యాగం చేసి వారి రక్తపు బిందువులు చిందిస్తే బంగ్లాదేశ్ ఈ రోజు అలాంటి దేశం ఏర్పడింది అనేది చరిత్ర మర్చిపోకూడదు, ప్రపంచంలో ఏ దేశాలు మర్చిపోకూడదు. అలాంటి పరిస్థితిలో ఈ రోజు ఒక సిస్టమాటిక్ పర్సిక్యూషన్ జరుగుతోంది హిందూస్ మీద, వెరీ సిస్టమాటిక్ దాడి జరుగుతోంది. ఇదేదో ఒక్కసారిగా ఎప్పుడో యాక్సిడెంటల్ గా జరిగిన పరిస్థితులు కాదు. చాలా సిస్టమాటిక్ గా ఏదైతే ఒక జెనోసైడ్ జరుగుతోందో ఇదంతా కూడా మనకు కనబడుతోంది. ఒక జెనోసైడ్ అంటే ఇట్ డజంట్ బిగిన్ విత్ బ్లాస్టింగ్ గ్యాస్ ఛాంబర్. చాలా సైలెంట్ గా, చాలా స్పష్టంగా, చాలా విపులంగా కూడా కళ్ళకి కట్టినట్టుగా కూడా మనకి కట్టినట్టు కనబడుతున్నాయి. చాలా కొద్దిగా ఎక్కడో సోషల్ మీడియా ప్రభావం ఉంది కాబట్టి కొద్ది గొప్ప బయటకు వస్తున్నాయి. కానీ అన్రిపోర్టెడ్ మనకు కనబడుతుంది అఫీషియల్ స్టాటిస్టిక్స్ విచ్ ఇస్ గివెన్ బై యునైటెడ్ నేషన్స్ లేకపోతే మిగతా వాళ్ళు, లేకపోతే ఇవన్నీ కూడా 2,000, 3,000 అని చెప్తున్నారు. ఈ రోజు ఇందాక మీరు అన్నట్టుగా ఓపెనింగ్ లైన్స్ లో మీరు స్టార్ట్ చేశారు. ఒకప్పుడు ఉన్న పర్సంటేజ్ ఎంత, హిందువులు ఉన్న పర్సంటేజ్ బంగ్లాదేశ్ లో ఎంతమంది ఉన్నారు, ఈ రోజు ఆ పరిస్థితి, ఆ పర్సంటేజ్ ఎంత దిగువకి చేరుకుంది అనేది మనం చూస్తా ఉన్నాం. సో ఈ రోజు మైనారిటీస్ గా ఉంటున్న ఈ దేశాలలో ఎక్కడైతే అన్య మతస్థులున్న చోట, అంటే ఇప్పుడు ఇస్లామిక్ నేషన్స్ లో ఉన్న మైనారిటీస్ అంటే మన హిందువులు అనుకోండి. సో వాళ్ళ పరిస్థితి ఈ రోజు ఏముంది అంటే ఈ రోజు ప్రపంచం అంతా కూడా ఒక హిపోక్రసీ వైపు మనం చూస్తున్నాం. గ్లోబల్ సినారియో ఇస్ టోటలీ దే హ్యావ్ వీఆర్ సీయింగ్ అ కైండ్ ఆఫ్ హిపోక్రసీ అట్ గ్లోబల్ లెవెల్. సో దీన్ని మనం ఇదేదో డొమెస్టిక్ ఇష్యూ, అక్కడ ఒక అన్రెస్ట్, ఎస్ ఇతర ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఎవడేం చేస్తున్నాడు మనకు అనవసరం. బట్ డెఫినెట్ గా భారత్ దీని పట్ల ఇది ఒక అటువంటి ఇష్యూగా తీసుకోకుండా, నేను ఎందుకంటున్నాను, మన దేశం లోపలికి చొచ్చుకొని వస్తేనే మనం ఆపరేషన్ సింధూర్ చేసే సత్తా మనకు ఉన్నప్పుడు ఈ రోజు ఎక్స్టర్నల్ గా కూడా భారత్ యొక్క సెక్యూరిటీ కన్సర్న్ ఈ రోజు జరుగుతున్న ప్రయత్నం ముమ్మరంగా జరుగుతోంది. మైనారిటీ హక్కుల పరిరక్షణ పేరుతో మాట్లాడే అంతర్జాతీయ సంస్థలు బంగ్లాదేశ్ హిందువులపై దాడుల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నాయి? That shows their hypocrisy అండి. That shows even you look at prime media, international media ఎక్కడ రిపోర్ట్ చేస్తోంది, ఎవరిని రిపోర్ట్ చేస్తోంది, ఎందుకు రిపోర్ట్ చేస్తుంది, అండ్ వరల్డ్ ఈజ్ వాచింగ్. అండ్ మనం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలు చేసుకున్న ఏవైతే డెసిషన్స్, ఏవైతే డిప్లొమాటిక్ గా వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళు చేస్తున్నారో, ఆధిపత్య పోరులో కొట్టుకొని ముందుకెళ్తున్నారో, టుడే వరల్డ్ ఈజ్ వాచింగ్, పీపుల్ ఆర్ వాచింగ్. నేనేమంటానంటే నేచర్ హ్యాస్ ఇట్ స్కోర్స్ అండి. ప్రతిదానికి కూడా గుడ్ అండ్ బ్యాడ్ ఇట్ విల్ షో. ఈ రోజు నేను ఇందాక అదే అంటున్నాను, ఆ రోజు 71లో మనం ఇచ్చిన భిక్ష బంగ్లాదేశ్ కి. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి ఏమిటి అంటే ఈ రోజు అక్కడున్న హిందువులనే వీళ్ళు పర్సిక్యూట్ చేసి వాళ్ళని ఆహుతి చేస్తున్నారు.
నిలువులా దహించేస్తున్నారు. సో దీనికి భారత్ ఉపేక్షించకూడదు అంటాను. ఈ రోజు అంతెందుకండి, ఈ రోజు లైవ్ గా కోల్కతాలో జరుగుతున్న పరిస్థితి ఏమిటి, పక్కన కాసేపు బంగ్లాదేశ్ పక్కన పెట్టండి, బెంగాల్లో జరుగుతున్న పరిస్థితి ఏమిటి, బెంగాల్లో ఏం చేస్తున్నారు? ఆర్ దే నాట్ డూయింగ్ ద సేమ్ పర్సిక్యూషన్ ఇన్ ద సిస్టమాటిక్ వే ఇన్ బెంగాల్? కొన్ని రాష్ట్రాల్లో ఈ రోజు చూస్తుంటే కాశ్మీర్ లో చేసేసారు ఆల్రెడీ, బెంగాల్లో జరుగుతోంది, కేరళలో జరుగుతోంది, ఇంకా మిగతా రాష్ట్రాలు కూడా చొచ్చుకుపోతోంది, జరుగుతోంది. ఇది చాలా కఠినట్టుగా కనబడుతున్నా కూడా సెక్యులరిజం ముసుగులో మనం ఇంకా నిశ్శబ్దంగా ఉంటే ఎవరిని కోల్పోతాము అనే దాని మీద మనం అంతర్గతంగా ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా వరకు ఈ రోజు ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఈ రోహింగ్యాలు వీళ్ళు చొచ్చుకొని వచ్చి ఈ రోజు భారత్ లో ఆశ్రయం తీసుకుంటారంటే ఇస్లామిక్ నేషన్స్ 57 దేశాలు 60 దేశాలు ఏమో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, వాళ్ళకి షెల్టర్ ఇవ్వడానికి అనేక ఇస్లామిక్ నేషన్స్ ఉన్నాయి. కానీ ఈ రోజు హిందువులు పర్సిక్యూట్ అయిన హిందూస్ కి షెల్టర్ ఇవ్వాలి అంటే ఎవరు ఉన్నారు? ఏ దేశం ఉంది ప్రపంచవ్యాప్తంగా? ఇప్పుడు మీరు నేషనల్ విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు కూడా, సో హిందూ సంస్థకు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అవునండి. సో నేను ఇంతకుముందు చెప్పాను 1.3 కోట్ల మంది ఉన్నారు. పాకిస్తాన్ లో కూడా 15-20 లక్షల మంది మిగిలి ఉంటారు. అక్కడ 1-2% ఉన్నారేమో. అవును. 20 లక్షలు 30 లక్షలు అక్కడ మిగిలి ఉంటారు. ఈ 1,30,000 20,000 కలిపితే 1,30,00,000 ప్లస్ 20 లక్షలు కలిపితే 1,50,00,000 ఉంటారు ఈ రెండు దేశాల్లో. 130 కోట్ల జనాభా ఉంది మన దేశంలో. ఈ 1,50,00,000 మందిని మరి భరించలేమా? వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొస్తే డైరెక్ట్ గా భారత ప్రభుత్వం కాలిచ్చి రండి హిందువులు అంటే అది ఈ ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ఇంకా వేరే కాంగ్రెస్ లేకపోతే వేరే ప్రభుత్వాల సాధ్యం కాదు. సాధ్యమైతే ఈ ప్రభుత్వంలోనే. భరత్ గారు, ఈ రోజు భారతదేశంలో అక్రమ వలసదారులు వచ్చి చొచ్చుకుపోయి చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. సిఏ గానియండి, తర్వాత ఇప్పుడు మనం చేస్తున్న ఈ ఎక్సర్సైజ్ ఒక 10 రాష్ట్రాల్లో జరుగుతోంది. ఎస్ఐఆర్ బెంగాల్లో ఎందుకు అనుమతించడం లేదు? ఎందుకు ఈ రోజు మాక్సిమం చేస్తున్నారు కదా, 58 లక్షల ఓట్లు తొలగించారన్నారు. అది మనకు తమిళనాడులో జరుగుతోంది. తమిళనాడులో 97 lakhs. తమిళనాడులో జరుగుతోంది. బెంగాల్లో కూడా దే ఆర్ కమింగ్ విత్ లాట్ ఆఫ్ రీజన్స్. అది అడ్డుకోవడానికి సర్వదా వారు ప్రయత్నిస్తున్నారని మనం చూస్తాను. అంతెందుకంటే ఈ రోజు బంగ్లాదేశ్ హై కమిషన్ మీద నిరసన ప్రకటిస్తే అక్కడున్న హిందూ సంఘాలు, హిందువులకు జరుగుతున్న అన్యాయం బంగ్లాదేశ్ లో జరుగుతున్న దానికి నిరసన ప్రకటిస్తే రక్తం చిందేటట్టుగా మమతా బెనర్జీ యొక్క పైశాచిక తత్వాన్ని మనం ఈ రోజు చూడటం లేదా? ఈ రోజు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్లు మనం చూస్తున్నాం, కానీ అటువంటి దాన్ని మనం ప్రశ్నిస్తూ ఉంటే సాటి బాంగ్లాకు సంబంధించిన ఆ ఎఫినిటీతో అక్కడ ఉన్న వాళ్ళు సాటి హిందువులుగా ఒకప్పుడు మనలో భాగం ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్లి ఆ రోజు సఫర్ అవుతుంటే బయటకు వచ్చి ఆడపిల్లలు మగపిల్లల్ని నిర్దాక్షిణ్యంగా కొడుతుంటే ఎందుకు మనం ప్రశ్నించలేకపోతున్నాం? నేనైతే మొట్టమొదట అంటాను, ముందు యాక్షన్ తీసుకోవాల్సింది బెంగాల్ రాష్ట్రం మీద, ముందు మమతా బెనర్జీ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చాలా సంపూర్ణమైన అన్రెస్ట్ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం చర్చలు పెట్టుకున్నాం, అక్కడ హిందువులను చంపుతున్నారు, హిందువులని వేధిస్తున్నారు, పూర్తిగా బెంగాల్లో ఏం జరిగిందో మనం అందరం చర్చిస్తూనే కూర్చుందామే. ఈ రోజు నేను నిజంగా భారతదేశ ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తా ఉన్నా, ముందు యాక్షన్ తీసుకోవాల్సింది బెంగాల్ రాష్ట్రం మీద, మమతా బెనర్జీ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఉంది. ఈ రోజు మనము ఇంత సెక్యులర్ కంట్రీలో మనం ఈ మాత్రం నిరసన ప్రకటించలేమా? ఈ రోజు ఏమని అడుగుతున్నారు వాళ్ళు? అక్కడున్న హిందువులను కాపాడండి అని వాళ్ళు నిరసన ప్రకటిస్తే రక్తం వచ్చేటట్టుగా వాళ్ళని చంపేటట్టుగా కూడా ఒక ముఖ్యమంత్రి వైఖరి మనం చూస్తా ఉంటే, ఒక జంగల్ రాజ్ మనం చూస్తా ఉంటే, ఒక నిరంకుశ పాలన మనం చూస్తా ఉంటే, భారత ప్రభుత్వం తప్పకుండా ముందు ప్రెసిడెంట్ రూల్ బెంగాల్లో పెట్టండి. మీరు ఈ రోజు మనకి నిజంగా మీరు ఇందాక అన్నట్టుగా ఎలక్షన్ ఉంది. ఒకటి భరత్ గారు, ఎలక్షన్ గురించి కాదు, నేనేమంటానంటే అసలు ఈ రోజు ఏదైతే ఒక సైనికుల చర్య ఆ రోజు జరిగిందో బంగ్లాదేశ్ విషయంలో, ఈ రోజు అదే సైనికులకి అప్పచెప్పండి, బెంగాల్లో ప్రెసిడెంట్ రూల్ పెట్టండి. ఇటువంటివన్నీ కూడా ఏవైతే అసాధ్యమని ఇప్పటివరకు అనుకుంటున్నామో, ఈ రోజు ప్రపంచ దేశాలు ఏమనుకుంటాయి, మన దేశాల్లో ఎటువంటి అపోజిషన్ వస్తుంది? ఫర్గెట్ అబౌట్ ఆల్ అపోజిషన్. టుడే ద కంట్రీస్ ఇంటిగ్రిటీ, కంట్రీస్ సెక్యూరిటీ ఇస్ వీఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ దాట్. ఫర్గెట్ అబౌట్ అపోజిషన్ హూస్ నాట్ ఈవెన్ బాదర్ అబౌట్ హిస్ కంట్రీస్ ఇంటిగ్రిటీ. ఈ దేశ ఇంటిగ్రిటీకి సంబంధం లేని అపోజిషన్ ఉన్నా లేకున్నా ఒకటే అంటాను నేనైతే. ఈ రోజు దేశ భద్రతకు సంబంధించిన విషయంలో అపోజిషన్ గనక వేలెత్తి చూపిస్తే అంతకంటే దౌర్భాగ్యం ఉండదు అంటాను ఈ రోజు. సో ఇంటర్నల్ గా ఈ రోజు బెంగాల్లో ఏం జరుగుతోంది, ఎంతమంది వలసదారులు, ఇప్పుడు ఎంతమంది రోహింగ్యాలు చొచ్చుకొని వచ్చి, అంతెందుకండి హైదరాబాద్ లో లేరా? మళ్ళీ ఏమంటారు, వీళ్ళందరూ ఉన్నారంటే వీళ్ళు ఎలా వచ్చారు, వీళ్ళ మీద ఆధార్ కార్డులు చేంజ్ చేయండి, ఒక పెద్ద నెక్సెస్ ఇది. సో ఇదంతా కూడా ప్రాసెస్. ఈ రోజు తప్పకుండా చాలా మంది అంటుంటారు మరి ప్రభుత్వం ఏం చేస్తుందని. ప్రభుత్వం తప్పకుండా ఇంటెలిజెన్స్ పనిచేస్తోంది, వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తోంది, అనేక ప్రక్రియల ద్వారా కూడా ఈ యొక్క జల్లెడ పడుతోంది. వీళ్ళందరినీ బయటికి తరిమేస్తే
వీళ్ళందరినీ వాళ్ళ దేశాలకి, పాకిస్తాన్ కావచ్చు, ఈస్ట్ పాకిస్తాన్ కావచ్చు, ఈ దేశాలకి ఈ అక్రమంగా చొచ్చుకుపడిన ఈ యొక్క మతానికి సంబంధించిన మనం తరిమేస్తే తప్పకుండా భరత్ గారు మీరు ఇందాక అన్నట్టుగా 1,30,00,000 మంది కావచ్చు, 2 కోట్ల మంది కావచ్చు, తప్పకుండా ఆ హిందువులని ఈ భారతదేశం, ఈ హిందూ దేశం వాళ్ళని ధర్మకున్న వాళ్ళు వచ్చినందుకు, అక్రమ వలసదారులు వచ్చినందుకు వీళ్ళు విక్టిమ్స్ కదా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకే అక్కడ ఆ కంట్రీస్ లో ఇస్లాం ప్రాక్టీస్ చేసే వాళ్ళ మీద ఎటువంటి నిర్బంధం లేదు, కానీ హిందూ సఫర్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వీ షుడ్ డెఫినెట్లీ భారత్ ప్రభుత్వం హ్యుమానిటేరియన్ యాంగిల్ లో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ టుడే వీఆర్ అన్ఫార్చునేట్లీ వీఆర్ సీయింగ్ ఎ సెలెక్టివ్ గ్లోబల్ సైలెన్స్ throughout, which is absolute hypocrisy అండి. అండ్ ఇలాంటి దాన్ని తప్పకుండా కూడా దీనికి మనం ఒక స్టాప్ చేయాలి. ఎందుకంటే నేను అదే అంటాను, ఈ రోజు మళ్ళీ అదే చర్య తీసుకుందాం. ఆ రోజు ఏ రకంగా తీసుకుంది సైనిక చర్య, ఆ రోజు బంగ్లాదేశ్ కి ఎలాగైతే భిక్ష పెట్టిందో ఇప్పుడు అదే బంగ్లాదేశ్ దేశంతో ఈ రోజు మనకి ముప్పు ఉందంటే తప్పకుండా అట్లాంటి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. బోల్డ్ స్టెప్స్ ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ అవర్ ఇంటిగ్రిటీ, అవర్ సెక్యూరిటీ. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దీని మీద ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ప్రపంచ దేశాలు వాళ్ళ మౌనాన్ని చూస్తూ వీక్షిస్తూ ఈ రోజు ఏదైతే అవహేళన చేస్తున్నారో, ఏదైతే ఒక పైశాచిక ఆనందంతో ప్రపంచ దేశాలు ఏవైతే దీన్ని సమర్థిస్తున్నారో, రేపొద్దున వాళ్ళ తలుపు వారి గుమ్మం తాకదా అనేది నా ప్రశ్న. తప్పకుండా రోజు వస్తుంది. అమెరికా తాలిబాన్ ఎంకరేజ్ చేస్తే ఏమైందో వాళ్ళు చూసారు, బిన్ లాడెన్ పుట్టుకొచ్చాడు. గిరిధర్ గారు, అమెరికా ఎప్పుడు కూడా ఈ విధంగా చేసి దెబ్బలు తింటారు కదా. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతవరకు అమెరికా గెలిచిన యుద్ధం ఒకటి చూపించండి. ప్రతి దేశంలో జోక్యం చేస్తారు, ప్రతి దేశంలో అక్కడ సర్వనాశనం చేసి భస్మాసుర హస్తం పెట్టి వెళ్ళిపోతారు. డెమోక్రసీ అంటారు, ఇంకేదో పేరు పెడతారు, నానా చెత్త పేర్లు పెట్టి వాళ్ళు వెళ్ళి ఎక్కడ కూడా వాళ్ళు జయించలేదు. ఇప్పుడు ప్రపంచానికి తెలిసి వస్తాం. క్రమేపీ ఈ రోజు అమెరికా వర్చస్సు తగ్గిపోతుంది. అందుకనే వాళ్ళ కుంపట్లు వాళ్ళు పెట్టుకునే ప్రయత్నం దేశాలు అమెరికా క్లోజెస్ట్ అలైన్స్ చేస్తున్నారు. ఈరోజు జర్మనీ, జపాన్ వీళ్ళిద్దరి కాన్స్టిట్యూషన్ అమెరికా రాసింది. అక్కడ కొన్ని వాళ్ళ స్థావరాలు కనీసం కూడా 20 స్థావరాలు ఉన్నాయి ఒక్కొక్క దేశంలో. ఆ పరిస్థితి నుంచి ఈ రోజు వాళ్ళ బడ్జెట్ ని డబుల్ చేసుకున్నారు. జర్మనీలో అయితే కన్స్ట్రక్షన్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే 18 ఏళ్ల వయసు దాటి వాళ్ళందరూ ఆర్మీలో పనిచేయాలన్నటువంటి ఒక రూల్ తీసుకొచ్చే ప్రయత్నం జర్మనీ చేసుకుంది. జపాన్ ఇంతవరకు డిఫెన్సివ్ ఉన్నటువంటి జర్మనీ కంప్లీట్ గా దాన్ని వెళ్ళిపోయింది, దానికి దూరం వెళ్ళిపోయి వాళ్ళు ఇప్పుడు మొత్తం వాళ్ళ రీసెర్చ్ కానీ వాళ్ళ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. కూటమిలు పెట్టుకుంటున్నారు, మనతో కూటమిలు పెట్టుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఈ రోజు చైనా యొక్క థ్రెట్ ని వాళ్ళు నిజంగా చూస్తున్నారు. అమెరికా మాకు సహాయం రాదు అని వాళ్ళకి అర్థమైపోయింది. ఇది అమెరికా పరిస్థితి. అందుకని అమెరికాని మీరు నమ్ముకున్నారంటే కనుక కుక్కతో ఒక పట్టుకొని మీరు గోదావరి ఈడ్చినట్టే ఉంటుంది. కాబట్టి అది జరిగేటువంటి పని కాదు. అమెరికాని పక్కన పెడదాం. మనకు కావాల్సింది 2 అంశాలండి. ఒకటి, మనకు స్వబోధ లేదు, మన గురించే మనకు తెలియదు. 2, శత్రుబోధ అంతకంటే లేదు. శత్రువు ఏంటో మనకు అర్థం కూడా కావాలి. మొదటిది, మనం గతంలో ఈ సొల్యూషన్స్ అన్ని కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్న సొల్యూషన్స్ గతంలో కూడా ప్రయత్నం చేశాం కదా. మనం సైన్యాన్ని పంపించాము, ఆ దేశాన్ని వెడగొట్టాము, 2 ముక్కలు చేశాము. మనం పంజాబ్ లో కొంత భూభాగాన్ని మనం ఆక్యుపై కూడా చేసుకున్నాము 65 లో. కానీ మనం ఏం చేసాము, హాజీపీర్ పాస్ ని ఆక్యుపై చేసుకున్నాము, తాష్కెంట్ లో వెళ్ళి సరెండర్ చేశాం, షిమ్లాలో వెళ్ళి సరెండర్ చేశాం. కాబట్టి మనకు ఈ సొల్యూషన్స్ ఇప్పుడు కూడా మీరు సైన్యాన్ని పంపించి బంగ్లాదేశ్ ఏదైనా చేసినా కానీ కూడా సొల్యూషన్ ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. అలాగే మీరు చికెన్ స్టెక్ మీరు మరి ఏం చేయాలంటే మనం ఆ దేశం ఇంటర్ఫియర్ కాకుండా డైరెక్ట్ గా సైనిక చర్య తీసుకుంటే ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత వస్తుందేమో. మరి అట్లా అని ఆప్షన్స్ ఇప్పుడు సైనిక చర్య తీసుకోలేం. అమెరికా అండ ఉంది కాబట్టి దాన్ని డైరెక్ట్ గా మీరు అమెరికా ఈ విధంగా చేయకండి అని అనలేం. మరి ఏం చేయాలి ఇప్పుడు? సైనిక చర్య అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ అండి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ లో సైన్యం కూడా ఒక భాగం. ఓకే, మీ పోలీస్ ఒక భాగము, సైన్యం ఒక భాగము, మీ అడ్మినిస్ట్రేషన్ ఒక భాగము. ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం బంగ్లాదేశ్ ని ఆర్థికంగా ఆల్రెడీ పెడుతున్నాం మనం. ఈ రోజు బంగ్లాదేశ్ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా కూడా దెబ్బతింది. అవన్నీ కూడా మన తిరుపూరు, ఈరోడు, సేలం వీటిని మనం కష్టపెట్టుకుని వాళ్ళకి మనం ఇండస్ట్రీ పెరిగే దిశగా మనం ప్రయత్నం చేసాం. రేమండ్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు మన దేశంలో వాళ్ళు అక్కడ పెట్టుబడులు పెట్టారు. మన ఏమంటారంటే పత్తి మన దేశం నుంచి కొంటారు వాళ్ళు. అలాగే దానికి మనకు కావాల్సిన కెమికల్స్, డైస్ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి భారతదేశం నుంచే వెళ్తాయి. తర్వాత ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా మన కల్కట్టా దగ్గర ఉన్నటువంటి సీ పోర్ట్స్ ద్వారానే ఎక్స్పోర్ట్ అవుతుంది. మనం వాళ్ళకి చాలా సాయం చేశాం.
ఇప్పుడు అవన్నీ బంద్ చేసాం, కట్ చేసేసాం, అవన్నీ కూడా కట్ చేసాం. కాబట్టి ఆర్థికంగా దెబ్బతింటున్నారు వాళ్ళు. మనకు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక సిద్ధాంతంతో పోరాటం చేస్తున్నాం. ఒక సైన్యంతోటో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ తోటో లేదా అక్కడ ఉన్నటువంటి ఒక కొంత చిన్న ముక్కతోటి యుద్ధం చేయట్లేదు. మనం సైకలాజికల్ వార్ఫేర్ చేస్తున్నాం. అక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం. మనకు కాశ్మీర్ లో కూడా మనం 30 సంవత్సరాలు పట్టింది దాన్ని మొత్తం మన కంట్రోల్ అధీనంలో తీసుకోవడానికి. 1990లో తెచ్చినటువంటిది మనం ఆల్మోస్ట్ 2020 వరకు మనం పోరాటం చేస్తే కానీ దాన్ని కంట్రోల్ చేయలేకపోయాం. 30 సంవత్సరాలు పట్టింది. కాబట్టి సిద్ధాంతాన్ని యుద్ధం చేయడంలో మనం చాలా ఫెయిల్ అవుతున్నాము. ఇప్పుడు ఎకనామికల్ గా అయితే ఎండ్ ఆఫ్ ది రోడ్ బంగ్లాదేశ్ మళ్ళీ కోలుకునే అవకాశం లేదా? అలా ఏం లేదు. అమెరికా వస్తుంది కదా, అమెరికా వీళ్ళని చావనివ్వదండి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అమెరికా గానీ చైనా గానీ వీళ్ళు చావనివ్వదు. లేటెస్ట్ అమెరికా వస్తే చైనా కూడా బంగ్లాదేశ్ ఆదుకుంటుందా? అమెరికా వచ్చేదే చైనా గురించి కదా. తప్పకుండా ఇద్దరు దూరుతారు దాంట్లో, ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ అమెరికా అనౌన్స్ చేసి $686 మిలియన్ పాకిస్తాన్ ఇస్తున్నారు. దేనికి? ఫైట్ అగేన్స్ట్ టెర్రరిజం. వాళ్ళు పెట్టే అఫీషియల్ ట్యాగ్. నిజంగా ఏం చేస్తున్నారు వాళ్ళు? మనం వెళ్లి ఆపరేషన్ లో కొట్టినటువంటి F-16 అన్ని రిపేర్ చేస్తున్నారు. రిపేర్ అవ్వదు అన్నటువంటి F-16 వాళ్ళు కొత్త F-16 ఇస్తున్నారు వాళ్ళకి. దాంట్లో అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ ఇస్తున్నారు. మనకు బియాండ్ విజువల్ రేంజ్ కొట్టగలిగినటువంటి దాని కెపాసిటీ పెంచుతున్నారు. వాళ్ళ రెడార్స్ కెపాసిటీ పెంచుతున్నారు. ఫ్రంట్ అండ్ ఫోర్ ఐడెంటిఫికేషన్ కెపాసిటీ పెంచుతున్నారు. 686 జో బైడెన్ ఉన్నప్పుడు $200 మిలియన్ ఇచ్చాడు జస్ట్ మెయింటెనెన్స్. ఇంక 3 రెట్లు కంటే పైన డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్నారు. ఈ దేశాన్ని చావనివ్వరు, కానీ బతకనివ్వరు. వాళ్ళ అధీనంలో ఉంచుకుని చైనాని భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి రెండింటినీ పావులుగా వాడుకుంటుంది అమెరికా. కాబట్టి బంగ్లాదేశ్ చావదు, పాకిస్తాన్ చావదు. చాలా మంది చెప్తుంటారు అయిపోయింది, దివాళా తీసింది పాకిస్తాన్, ఇక రేపో మాపో దాని ముహూర్తం ఉంది, ఈ సంక్రాంతి అయిపోగానే పాకిస్తాన్ 4 ముక్కలు అవుతుంది, 5 ముక్కలు అవుతుంది, ఇటువంటి మనం విశ్లేషణ చూస్తుంటాం. కనీసం ఇప్పటిలో అయితే అవ్వదండి. ఒక 2-3 దశకాల్లో అయితే అది ఏం డివైడ్ అవ్వదు. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకి కొలైడ్ అవుతాయి. రష్యాకి మనకు వామ్ వాటర్స్ కావాలి. రష్యాకి ఉన్నటువంటి సముద్రాలన్నీ పైన ఆర్క్టిక్ సముద్రం మంచుతో నిండి ఉంటుంది. ఇప్పుడే కరుగుతున్నాయి. ఇంకా మొత్తం కరిగి అది మొత్తం నావిగేషన్ రావడానికి 20 ఏళ్ళు పట్టచ్చు, 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టచ్చు వాళ్ళకి. వాళ్ళు డిపెండ్ అయినంత కూడా ఈ వెస్టర్న్ పవర్స్ మీద డిపెండ్ అవ్వాలి. మనకు స్వీడన్ బాల్టిక్ సముద్రం నుంచి వెళ్ళాలి, తర్వాత మనకు ఇంగ్లీష్ ఛానల్ నుంచి రావాలి, మెడిటరేనియన్ సీ నుంచి రావాలి, మనకు సూయజ్ కెనాల్ నుంచి రావాలి. కాబట్టి మొత్తం వెస్టర్న్ పవర్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి పాకిస్తాన్ అన్న దేశం చాలా క్రూషియల్. పాకిస్తాన్ అన్న దేశం కనుక కొలాప్స్ అయిందంటే కనుక రష్యా అక్కడికి రావచ్చు, చైనా అక్కడికి రావచ్చు. కాబట్టి ఈ జియో పాలిటిక్స్ లో ఈ 2 దేశాలు వీళ్ళకి చాలా కీలకం, క్రూషియల్. వీటిని చావనివ్వరు, కానీ వారు బతకనివ్వరు. ఎందుకంటే మళ్ళీ ఒక పర్టికులర్ లెవెల్ దాటిపోయిందంటే 9/11 జరిగినట్టు ఘటనలు ఇక్కడి నుంచి రావచ్చు. కాబట్టి వాళ్ళ అధీనంలో ఉంచుకుంటారు, ఈ లీవర్స్ గా వాడుకుంటారు. ఇందాక నేను చెప్తున్నా కదా, మనకు స్వబోధ లేదు, శత్రుబోధ లేదు. మనం ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి. అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ ఎప్పుడు పని చెయ్యదు. సైద్ధాంతికంగానే మనం యుద్ధం చేయాలి. ఐసిస్ ఎవరు ఓడించారో తెలుసా మీకు? మనకు అల్ బగ్దాది ఉండినాడు కదా, వాళ్ళ చీఫ్ ఉండినాడు కదా, అతను చంపేశాడు అనుకోండి. బట్ ఐసిస్ అన్నటువంటి ఒక శక్తిని సిరియా, ఇరాక్ రెండింటి మధ్యలో వాళ్ళు పెద్ద దేశాన్ని తయారు చేశారు. వాళ్ళని ఓడించింది ఎవరో తెలుసా మీకు? అమెరికా ఓడించలేదు. అమెరికా బొంబార్డ్మెంట్ చేసింది కానీ అమెరికా ఓడించలేదు. ఓడించింది మహిళలు ఓడించింది. అక్కడ ఉన్నటువంటి పెష్మర్గా అన్నటువంటి ఆర్మీ ఓడించింది. వాళ్ళ ముస్లిం ఇస్లాంలో వాళ్ళు ఏంటంటే ఒక ఆడదాని చేతిలో తెచ్చిపోతే వాడు జన్నత్ రాదు, పైపెచ్చి వాడి శరీరం కాలిపోతే వాడు జన్నత్ రాదు. వీళ్ళ అమ్మాయిలు మనకు దీంట్లో ఎస్ఈడి అమ్మాయిలు, తర్వాత పెష్మర్గా అమ్మాయిలు, వాళ్ళు వెళ్ళి వాళ్ళ ముందు నుంచి రాగానే వాళ్ళని చూసి వీళ్ళు పారిపోయేవాళ్ళు. ఐసిస్ ఫైటర్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర గన్స్ కాకుండా ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ తో వెళ్ళేవాళ్ళు. అది కెమికల్ పడి వాళ్ళ శరీరాలు కాలిపోయేవి టెర్రరిస్టులు. వాళ్ళకి జన్నత్ రాదు, వాళ్ళకి కావాల్సిన 72 మంది కన్నెలు దొరకరు వాళ్ళకి, అందుకని పారిపోయారు. సిద్ధాంతాన్ని ఓడించాలి. సిద్ధాంతాన్ని మీరు అడ్మినిస్ట్రేటివ్ గా ఎంత ఓడించినా మీరు ఓడించలేరు. ఈరోజు ఇజ్రాయెల్ చూస్తున్నాం, ఇజ్రాయెల్ ఎన్నిసార్లు హమాస్ ని, హిజ్బుల్లాని కొట్టినా మళ్ళీ నిలబడతారు వాళ్ళు. సిద్ధాంతంతో ఓడించట్లేదు, అడ్మినిస్ట్రేటివ్ గా ఓడిస్తున్నారు. మనం అది తప్పు చేస్తున్నాం. రేపటి రోజు మనం ఏదో సాటిస్ఫై చేయడానికి వాళ్ళు ఏదో కొట్టేసి 4 దెబ్బలు కొట్టేసి వాడు ఏదో యాక్షన్ చేసి మనం వచ్చామంటే దానివల్ల సొల్యూషన్ రాదు. పాకిస్తాన్ లో కూడా అదే ఆపరేషన్ సింధూర్ చేయగానే ఆల్రెడీ ఇప్పుడు ఆల్మోస్ట్ 14-15 ఫార్వర్డ్ బేసిస్ లో వాళ్ళు లాంచ్ ప్యాడ్స్ ని యాక్టివేట్ చేసేసారు వాళ్ళు ఆల్రెడీ. పైపెచ్చు అసీం మునీర్ ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఈసారి బంగ్లాదేశ్ నుంచి మీకు ఉప్పు రాబోతుంది అని చెప్పాడు. వాడు సైద్ధాంతికంగా వాడు బంగ్లాదేశ్ ని క్యాప్చర్ చేసింది పాకిస్తాన్. మనం ఎక్కడున్నాం? ఐడియాలజికలీ దాన్ని క్యాప్చర్ చేశారు. ఐడియాలజికలీ మనం ఫెయిల్ అవుతాం.
మన మానవత్వము ఇవన్నీ మాట్లాడితే కనుక ఎమోషనల్ గా మాట్లాడే సొల్యూషన్. బంగ్లాదేశ్ మళ్ళీ షేక్ హసీనా వాజేద్ పట్ల సింపతి రాదా? ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత అయినా ఆమె చేసిందే కరెక్ట్. ఎందుకంటే ఎకానమీ దెబ్బతింటే, అక్కడ మొన్నటి వరకు బాగానే ఉంది కదా ఎకానమీ, ఆ ఎకానమీ దెబ్బతింటే మళ్ళీ ఈమె కరెక్ట్ అని అనుకోరా? ఇంకో విషయం అర్థం చేసుకోవాలి మీరు, షేక్ హసీనా ఇప్పుడు అయిపోయింది, ఆవిడ పాస్ట్, ఆవిడ చరిత్ర అయిపోయింది. ఈ పిల్లలందరూ ఇప్పుడు ఎవరైతే అజిటేషన్ చేస్తున్నారో వీళ్ళెవరు కూడా 71 యుద్ధం చూడలేదు. అంతకంటే ముందర బంగాలీలని వీళ్ళు ఎలా మానభంగాలు చేశారు, ఎలా పుచ్చకోత కోసారు, ఎంత విధ్వంసం సృష్టించిందో పాకిస్తాన్ ఎవరికి చూడలేదు. వాళ్ళకి దానికి తెలియదు. వాళ్ళలో ఉన్నటువంటి ఈ యొక్క మద్రసా బ్లడ్ ఏదైతే ఉందో, ఆ ఇస్లామిక్ జిహాదీ ఆలోచన ఏదైతే ఉందో, దాంట్లో వాళ్ళకి పాకిస్తాన్ మిత్రులుగా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళ చరిత్ర అంతా తిరగరాశారు. వాళ్ళ స్త్రీలని భారత సైనికులే వచ్చి రేప్ చేశారు అనేటువంటి ఒక నేరేటివ్ వాళ్ళు క్రియేట్ చేశారు అక్కడ మా బంగ్లాదేశ్ లో. కాబట్టి షేక్ హసీనా అన్నది ఇప్పుడు గతం గత ఆవిడ రాదు మళ్ళీ. కానీ వాళ్ళ ఎకానమీ వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ ఎకానమీ ఎకానమీస్, ఆఫ్ఘనిస్తాన్ ఎకానమీ ఎంత దరిద్రంగా ఉంది, వాళ్ళని ఏమైనా మార్పు వచ్చిందా? ఎకానమీ ఇప్పుడు తాలిబాన్లు మనతో కలిశారు కదా, తాలిబాన్ ప్రభుత్వం నిన్ననే మనతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. తాలిబాన్ పాకిస్తాన్ కొట్టుకుంటే నిన్ననే క్యాన్సర్ కేర్ లో మాకు సహకారం కావాలని తాలిబాన్ అడిగింది. భారతదేశం నుంచి ఎక్స్పర్ట్స్ పంపిస్తున్నారు. మనకు శత్రువు మన మిత్రుడు, అంతకు మించి లేదు. దోమ ఏమైనా ఉందా మనకి? తాలిబాన్ స్త్రీల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నామా? కాబట్టి వాళ్ళకి మనం సహాయం చేయడం ఏంటి? వాడి వల్ల మనకు పాకిస్తాన్ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం దొరికింది కాబట్టి వాడిని మనం వాడుకుంటాం అంతే. ఇది మన స్ట్రాటజిక్ మూవ్, అంతకుమించి ఏమీ లేదు. అది తాలిబాన్ ఒక కిరాతకమైనటువంటి సంస్థ అది. కాబట్టి మనం సైద్ధాంతికంగా వాడుతున్నాం. ఈ రోజు పాకిస్తాన్ లో మనకు గ్రిప్ ఎలా రాగలిగిందంటే సైద్ధాంతికంగా మనం చేయగలుగుతాం. బలూచీల్లో అఫ్ కోర్స్ బలూచీలకి మనం చేయవలసిన సాయం చేయట్లేదు. టీటీపీ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ దేశాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో మనం అఫ్ కోర్స్ మనం చేయగలిగింది మనం చేస్తున్నాం. బట్ అది స్వచ్ఛందంగా ఆ దేశంలో ఉన్నటువంటి ఇబ్బందులనే మనం ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతున్నాం. ఈ రోజు అక్కడ అజ్ఞాత్ బందూక్ టార్లు ఎవరిని చంపుతున్నారు? భారత వ్యతిరేకమైనటువంటి ఖలిస్తానీలని, కశ్మీరీ టెర్రరిస్టులని చంపుతున్నారు. కానీ వాళ్ళు పాకిస్తానీ పాస్పోర్ట్ ఉన్నటువంటి వ్యక్తులు, భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కాదు. ఈ రోజు దాకా ఐఎస్ఐ ఒక ఫోటోనో వీడియోనో చూపించలేకపోయింది వాళ్ళ గురించి. ఈ రోజు హదీ గురించి కూడా అదే పరిస్థితి కదా బంగ్లాదేశ్ లో. భారతదేశం చేసింది ఎందుకు అంటున్నారంటే ఇది పాకిస్తానీ నేరేటివ్. పాకిస్తాన్ లో ఇంతమంది చనిపోయినప్పుడు భారతదేశమే చేసింది అని వాళ్ళు పేరు పెట్టారు. తాలిబాన్ కరడు గట్టినటువంటి ఇస్లామిక్ తాలిబాన్ వాళ్ళ పాకిస్తానీ మద్రాసాస్ వాళ్ళు చదువుకొని వెళ్లి ఆఫ్ఘనిస్తాన్ ని వాళ్ళు జయించినటువంటి తాలిబాన్ ని ఈ రోజు పాకిస్తాన్ ఏమంటుందో తెలుసా? విత్నల్ హిందుస్థాన్ అంటారు. అంటే హిందుస్థానీ ఏజెంట్స్ వీళ్ళు అంటారు. వాళ్ళే తయారు చేశారు. వీళ్ళకంటే ఎక్కువ ఇస్లాం వాళ్ళు మాట్లాడతారు, కానీ వాళ్ళు హిందుస్థానీ ఏజెంట్స్ అని వాళ్ళు తయారు చేశారు. అందుకని పాకిస్తాన్ ఈ నేరేటివ్ వార్ లో వాళ్ళు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. వాళ్ళు మనం అక్కడ ఫ్లాప్ అవుతున్నాం. ఈ యొక్క బంగ్లాదేశ్ ఇప్పుడు జెన్జీ మైండ్ సెట్ మనం చేంజ్ చేయలేమా? కష్టం. అందుకనే మనం అక్కడ ఏం చేయాలనేది మనం ఆ ఐడియాలజికలీ ఆలోచించడం మొదలు పెట్టాలి. లీవర్స్ ఉన్నాయి, మనకి చాలా లీవర్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళనే చాలా డివిజన్స్ ఉన్నాయి. ఆ డివిజన్స్ ని ఎక్స్ప్లాయిట్ చేయాలి. మనకు కొంతమందికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఆ దేశంలో కూడా. వాళ్ళని ఎక్స్ప్లాయిట్, చక్మాస్ ట్రైబ్స్ ఉన్నారు, మనకు హిందువులు ఉన్నారు, అలాగే క్రిస్టియన్స్ ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడమే. అలాగే మనం కొంత వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లో డివిజన్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ ఆర్మీ చీఫ్ అతను భారతదేశం చాలా దగ్గరగా ఉంటాడు. అందుకనే ఈ రోజు ఆర్మీ చాలా స్పష్టంగా చెప్తోంది, ఆర్మీ భారత వ్యతిరేకమైన స్టేట్మెంట్స్ వాళ్ళు ఇవ్వట్లేదు. ఈ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంత వాగుతున్నా వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. ఇన్ఫాక్ట్ ఈ అబ్బాయి కేసులో కూడా తగలబెట్టినటువంటి హిందూ అబ్బాయి గురించి కూడా ఎక్కడా కూడాను ఇది బ్లాస్ఫమీ కాదు, ఇస్లాం దేవ నింద, మత నింద కాదు అని స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మనం చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి నేరేటివ్, అలాగే అదీని చంపినటువంటి వ్యక్తి కూడా సరిహద్దు దాటి భారతదేశంలోకి వెళ్ళలేదు అని చెప్తున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, అక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, వాళ్ళని మనం వాడుకుంటాం. టాక్టికల్ గా వచ్చినప్పుడు మనం విల్ డూ సంథింగ్. భారతదేశం T20 మ్యాచ్ ఆడట్లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం టెస్ట్ సిరీస్ ఆడుతాం. అలాగే శ్రీలంకలో కూడా మనం చూసామంటే మనకు వ్యతిరేకంగా రాజపక్ష సోదరులు నిలబడ్డారు. వాళ్ళని చైనా కొనేస్తుంది. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి? మొహమ్మద్ మొయిసు మాల్డీవ్స్ లో ఇండియా అవుట్ అన్న క్యాంపెయిన్ తోటి గెలిచాడు ఆయన. ఈ రోజు ఏమైంది? అక్కడ పోయి బెయిజింగ్ లో వెళ్ళి చాలా హాజరీలు వేసి వచ్చాడు. ఆఖరికి వాళ్ళ గోల్డ్ సూక్ రిడెంప్షన్ వచ్చినప్పుడు భారతదేశంలో మన ప్రభుత్వం ముందు లొంగిపోయాడు. ఇప్పుడు మనతోటి మైత్రి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటున్నాడు. మళ్ళీ అన్ని యథాస్థానానికి వచ్చేసాయి అవన్నీ. నేపాల్ అదే పరిస్థితి. కేపీ శర్మ ఓలీ
మన భూభాగాన్ని వాళ్ళ మ్యాప్ లో వేసుకున్నాడు, వాళ్ళ నోటులో ప్రింట్ చేసుకున్నాడు. ఈ రోజు కేపీ శర్మ ఓలీ ఎక్కడ ఉన్నాడు? పాకిస్తాన్ మన మీద ఇన్ని ప్రయత్నాలు చేసి ఇన్ని చెత్తంతా చేస్తే తాలిబాన్ మేమే స్థాపించాము, వాళ్ళకి స్వతంత్రం వచ్చింది ఇమ్రాన్ ఖాన్ అన్నటువంటి తాలిబాన్ ఈ రోజు ఏమైంది మనకి? కాబట్టి మనం టెస్ట్ మ్యాచ్ కాదు, టెస్ట్ సిరీస్ ఆడుతున్నాం. కాబట్టి బంగ్లాదేశ్ మనకు టెంపరీగా కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే, కానీ క్రమేణా తీసుకోగలిగిన కెపాసిటీ మన దేశంలో ఉంది. మనకి బట్ దీర్ఘకాలీనంగా మనం ఆలోచించాలంటే సైద్ధాంతికంగా దాన్ని కొట్టేటువంటి ఆలోచన మనకు ఉండి తీరాలి. ఎలాగైతే అమెరికాకు మన్రో డాక్ట్రిన్ ఉందో, మన్రో డాక్ట్రిన్ తోటి లాటిన్ అమెరికాలో అమెరికా తప్ప ఎవరి జోక్యమో వాళ్ళు సహించరు. అది కూడా అటువంటి డాక్టర్ని తీసుకురావాలి. మా భారత భూఖండంలో బైదవే సౌత్ ఏషియా అన్న పదం మనం ఎప్పుడు కూడా వాడకూడదు. మనం ఈక్వేటర్ నార్త్ లో ఉన్నాం, మనం సౌత్ ఏషియా కాదు. మిడిల్ ఈస్ట్ అని వాడు పెట్టాడు, మరి వెస్ట్ ఆఫ్ ఏషియా అది. కాబట్టి దాని మిడిల్ ఈస్ట్ వాడి దృష్టిలో వాడు పెట్టుకున్నాడు, అది మిడిల్ ఈస్ట్ కాదు. నిజంగా సెంట్రల్ ఏషియా కానీ ఏదైనా అంటే భారతదేశమే, మిడిల్ ఈస్ట్ మనమే ఉన్నాం. కానీ మనకు ఒక పేరు ఉంది, కొన్ని వందల సంవత్సరాలుగా పేరు భారత భూఖండం, ఇండియన్ సబ్ కాంటినెంట్. సౌత్ ఏషియా అన్న పదం మనం వాడకూడదు. ఇట్స్ అన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. సైద్ధాంతికంగా మనం పోరాటం చేయాలి. ఇట్స్ ఆల్ అబౌట్ నరేటివ్ వార్. నరేటివ్ వార్ లో మనం చాలా వెనకబడున్నాం. అది చేస్తేనే దీర్ఘకాలంలో సొల్యూషన్ వస్తాయి. యమునా పాఠక్ గారు, ఇప్పుడు వేరే మీరు కూడా చాలా దేశాల్లో పర్యటించారు, చాలా దేశాల గురించి తెలుసు. బట్ ఒకటి ఇక్కడ ఆ జెన్జీ బంగ్లాదేశ్ లో ఉన్న యూత్ మైండ్ సెట్ ఎట్లా మార్చడం? దే ఆర్ టిల్టింగ్ టువర్డ్స్ పాకిస్తాన్ ప్లస్ ఇస్లామిక్ రాడికలైజేషన్. ఇప్పుడు గిరిధర్ గారు ఒక మాట అన్నారు, సైద్ధాంతికంగా వాళ్ళని మనం ఇచ్చేసుకోవాలి అనేది. సార్, దట్ ఈస్ వన్ ప్రాసెస్, దట్ కెన్ బి వన్ ప్రాసెస్. అండ్ ఆ ప్రాసెస్ మనకి నిలబడుతుందా లేదా అనేది వీ కెనాట్ డెఫినెట్లీ అష్యూర్ అండి. ఎందుకంటే ఓకే, ఇట్ విల్ టేక్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్ గా. అంతెందుకండి, భారతదేశంలో మనమే ఎన్నో నెరేటివ్స్ తో కూడుకుపోయి ఉన్నాం. ఈ రోజు మీరు వెళ్ళి పాఠశాలల్లో అడిగితే వాళ్ళు చెప్పే నెరేటివ్స్ మీరు వింటుంటే మీరు ఆశ్చర్యపోతుంటారు. మన దేశంలో నేను మాట్లాడుతున్నాను. సో ఇక్కడ ఏంటంటే మన దేశంలోనే మన నెరేటివ్స్ నుంచి ఇంకా బయటికి తీసుకురాలేకపోతున్నాం. ఎస్, ఇంకా అందులో మనం చాలా ఫీబుల్ గా ఉన్నాం, వీక్ గా ఉన్నాం. బట్ డెఫినెట్లీ వాట్ ఐ వుడ్ లైక్ టు సే, సైలెన్స్ వుడ్ బి డెఫినెట్లీ అ మోరల్ అబ్డక్షన్ ఫ్రమ్ అవర్ పార్ట్. We cannot be silent. We cannot take a silent stance. ఒక హిందువుని నిలువులా దహించేస్తూ ఉంటే 2000 రిపోర్ట్ అయినవి UN లో, దట్ ఈస్ ఆల్ ఫేక్ నెరేటివ్స్ విచ్ హస్ బీన్ క్రియేటెడ్. అది 2000కి మించి ఇంకా ఎన్ని సున్నాలు యాడ్ అవుతాయి కూడా నాకు తెలియదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే వీ కెనాట్ జస్ట్ బీ సైలెంట్ ఆన్ దిస్ అంటాను. దేర్ షుడ్ బి సమ్ స్ట్రాంగ్ స్టాండ్స్ వేర్ భారత్ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్ ఆన్ దిస్. అక్కడున్న హిందువులకి, ఎందుకంటే ఇప్పుడున్న భారత భూభాగంలో మనకి సబ్ కాంటినెంట్ అంటున్నాం కదా, ఈ భారత భూభాగంలో ఉన్న హిందువులకి రక్ష ఎవరు, వాళ్ళకి అండదండ ఎవరు అంటే మనం మాత్రమే. ఇంకా ప్రపంచంలో ఏ దేశం వాళ్ళకి నించోదు. సో ఈ రోజు ఈ నరేటివ్ తో మనం వెళ్ళాలి. ఎస్, భారత్ తప్పకుండా కూడా హిందువులకి ఈ భూభాగంలో ఏ హిందువుకి ఏం జరిగినా కూడా భారత్ ఊరుకోదు అనే ఒక డెఫినెట్ స్ట్రాంగ్ నరేటివ్ తీసుకెళ్లాలి. స్ట్రాంగ్ స్టాన్స్ ని మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి ఎంతమంది మేధావులు వస్తారో, ఎంతమంది ఇంటెలెక్చువల్స్ వస్తారో ధారపోయండి, రావాలి, ముందుకు రావాలి. అది షార్ట్ టర్మ్ T20 లేకపోతే టెస్ట్ మ్యాచ్ కాదండి. బియాండ్ దట్ ఈ రోజు మనం తీసుకునే నిర్ణయం ప్రపంచం చూస్తుంది. అదొక మనోధైర్యాన్ని ఇస్తుంది. ఈ మనోధైర్యాన్ని కొడుతున్నారు వాళ్ళు కొడుతోంది మనోధైర్యాన్ని. ఈ రోజు మీరు చూడండి, ఆ ఒక వీడియోస్ లో వాడికి ఎంత ధైర్యం ఉంటే వాటిని వీడియోలు తీసి ఆడవాళ్ళని మానభంగం చేస్తోంది, చంపేస్తోంది, దహించేస్తోంది, కాల్చేస్తోంది. ఈ రోజు ఒక జెనోసైడ్ జరుగుతుంటే ప్రపంచం అంతా వాళ్ళు ఒక పైశాచిక తత్వంతో వీడియోస్ పంపిస్తున్నారంటే వాళ్ళు దేని అటాక్ చేస్తున్నారు? హిందువుల మనోధైర్యాన్ని అటాక్ చేస్తున్నారా లేదా అనేది నా ప్రశ్న. బెంగాల్లో జరుగుతుంటే మనం ఇంకా జరుగుతుంది ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం మనం? ఎందుకు మేము పరిష్కార దిశలో అడుగులు ఎప్పుడో అవుతే కాదండి. టుడే వీ నీడ్ ముందు ఇన్స్టెంట్ గా ఖచ్చితంగా ఒక ప్రణాళిక అనేది రావాల్సిన అవసరం ఉంది. చర్చ జరగాల్సిందే. ఎందుకు ఇంత జరుగుతూ ఉంటే ప్రపంచ శాంతి తత్వం, మతతత్వం అని మాట్లాడుతున్న అనేక మంది రిలీజియస్ పెద్దలు ఈ రోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏమైపోయారు సెక్యులరిస్ట్ అందరూ ఎందుకు మన బహిరంగ చర్చ పెట్టడం లేదు? ఎస్, నరేటివ్స్ ఎప్పుడు బిల్డ్ అవుతాయి? అందరినీ పిలిచి కూర్చోపెట్టి ప్రతి ఏమంటారంటే హిందువుల మీద జరిగినప్పుడు దాడులు ఉన్నప్పుడు సెక్యులర్స్ మరి ఎందుకు స్పందన లేదు? ఈ రోజు సెలెక్టివ్. నేను అదే అంటున్నా భరత్ గారు, ఈ నరేటివ్
వెళ్ళాలి అంటే పిలవండి, మత గురువుల్ని మత పెద్దల్ని పిలిచి. ఈ రోజు అన్నారు కదా, బంగ్లాదేశ్ లో ఉన్న ఇప్పుడున్న ఈ జనరేషన్ ని మనం వాళ్ళంతా పాకిస్తాన్ వైపు మొగ్గు చూపుతున్నారంటే అదే మత గురువుల్ని పిలవండి. ఆ మతానికి సంబంధించిన మత గురువులు పిలిచి వాళ్ళ చేత చెప్పించండి నెరేటివ్స్. మీరు నేను కాదు కదా, హిందువులు చెప్తే కాదు. ఈ రోజు ప్రపంచ శాంతి అని మాట్లాడుతున్న ఈ మత గురువులు ఇక్కడ జరుగుతున్న వాటి మీద మనిషి ప్రాణానికి మతానికి సంబంధం లేదు, మానవత్వం మిన్న మానవత్వం గొప్ప, ఏ రిలీజియస్ స్ట్రక్చర్ అయినా ఏ రిలీజియస్ స్క్రిప్చర్స్ అయినా కూడా మానవత్వాన్ని ప్రబోధిస్తాయి, శాంతితత్వాన్ని ప్రబోధిస్తాయి, ప్రేమతత్వాన్ని చాటుతాయని అందరూ చెప్తున్నారు కదా. అలాంటి పెద్దల్ని తీసుకొచ్చి ఈ రోజు ఎందుకు బహిర్గతంగా చర్చ చేయలేకపోతున్నాం చెప్పమనండి. లెట్ దమ్ ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళ మత గురువు మాట్లాడితే ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అవరా? మీరు నేను మాట్లాడితే మన ధర్మానికి సంబంధించిన గురువులు మాట్లాడితే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవరు భరత్ గారు. ఈ రోజు ఏ మతంలో వాళ్ళు ఉన్నారో ఆ మతాల్లో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఇలాంటి అమానుషం జరిగితే అయ్యయ్యో ఏమైపోయింది, ఆ దేశాలలో ఏం దాడి జరుగుతుంది, మానవత్వం మీద దాడి జరుగుతుందని చెప్తున్న ప్రముఖులు ఎవరైతే మన ముందు వస్తున్నారో, ఎవరైతే కపట నాటకం వాడుతున్నారో వాళ్ళందరినీ తీసుకురండి, వాళ్ళందరి చేత వాడించండి. మాట్లాడకపోతే చెప్పండి, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, దట్స్ ద ట్రూ కలర్ ఆఫ్ దీస్ పీపుల్ అని చెప్పండి. అండ్ దిస్ నరేటివ్ ద వరల్డ్ విల్ వాచ్. This narrative the world will watch, and we have to do that, which you and me can definitely pressurize. People like us can definitely pressurize. We should raise on national platforms, we should raise on international platforms, we should raise at United Nations, we should raise at Human Rights Council, which is their international humanitarian council మీద రేస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు ఈ సంస్థలు అప్పుడు చెప్పాలి, ఈ చెత్త సంస్థలన్నీ పక్కన పడేసేయండి, దే డోంట్ టేక్ ఎ స్టాండ్ ఆన్ హ్యుమానిటీ అని చెప్పాలి. ఎప్పుడైతే మనము వాయిస్ చేయలేమో, రిమెంబర్ భరత్ గారు, వీఆర్ 100 crores. ప్రపంచ దేశాలలో భారతీయ హిందూ జనాభా 100 కోట్ల మంది గలం వెత్తితే ఎందుకు నెరేటివ్ మారదు? ఎందుకు నెరేటివ్ కోసం నేను వెయిట్ చేస్తూ చూస్తూ ఉండాలి? నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు అక్కడ ఆహుతి అయిపోతుంటే నేను ఎందుకు చూస్తూ ఊరుకోవాలి? ఈ భూభాగానికి చెందిన మన తోబుట్టువులు అక్కడ ఆహుతి అయిపోతుంటే నేను ఎందుకు కూర్చుంటూ మౌనంగా నేను ఎందుకు వెయిట్ చేస్తూ ఉండాలి? వెయిట్ చేస్తే రాదు భరత్ గారు. వీ షుడ్ బిల్డ్ నరేటివ్స్ ఇన్స్టెంట్లీ, వీ షుడ్ కమ్ విత్ నరేటివ్స్ ఇన్స్టెంట్లీ. ఇది ఆవేశంతో చెప్తుంది కదా, ఆలోచన చెప్తుంది. వి షుడ్ నాట్ వెయిట్, వి డోంట్ హ్యావ్ టైం అండి, వి డోంట్ హ్యావ్ టైం. మనం ఆలస్యం చేసే ప్రతి నిమిషం కూడా అక్కడ ఒక అక్క చెల్లెలకు అన్యాయం జరిగిపోతుంది. ఎంతమంది అన్నదమ్ములు అలా ఆహుతి అయిపోతారో మనకు తెలియదు. Bharat should take a strong stance. Yes, we are with Hindus. We are with all kind of ఇలాంటి హిందూస్ ఎవరైతే ఇలా బలైపోతున్నారో వాళ్ళందరికీ భారత్ ఉంది అనే స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళాలి. అది ఖచ్చితంగా. ఎందుకు ఇంతమంది మేధావి వర్గం ఉంది ఈ దేశాల్లో, ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అనేక prominent positions lo unnaru. Let them all unite for this. Let's stand against these kind of external secular elements. ఒక డెవలప్మెంట్ నేను చెప్తాను. ఇప్పుడే మహమ్మద్ యూనిస్ ట్వీట్ చేశారు, చీఫ్ అడ్వైజర్ ఫర్ బంగ్లాదేశ్ గవర్నమెంట్. దీపు చంద్రదాస్ ఫ్యామిలీని నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను. మైమన్ సింగ్ లో వెళ్ళి ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అడ్వైజర్ ప్రొఫెసర్ సిఆర్ అబ్రార్ వెళ్ళి ఆ ఫ్యామిలీని కలిశారు. అతని తండ్రిని కలిసి ప్రభుత్వం తరపున సానుభూతిని, సింపతిని అండ్ వ్యక్తం చేశారు. ఇది ఏదైతే చర్య ఉందో, మన దీపు దాస్ కిల్లింగ్ ఏదైతే ఉందో, హీనియస్ క్రిమినల్ యాక్ట్ విత్ నో జస్టిఫికేషన్ అండ్ నో ప్లేస్ ఇన్ బంగ్లాదేశ్ సొసైటీ. అలిగేషన్స్, రూమర్స్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ బిలీఫ్ కెన్ నెవర్ ఎక్స్క్యూజ్ వైలెన్స్. అంటే ఈ కిల్లింగ్ ని ఏది కూడా ఎక్స్క్యూజ్ చేయలేదు. ప్రభుత్వం రూల్ ఆఫ్ లాకు కట్టుబడి ఉంది. అండ్ దీనికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళలో 12 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశాము. ప్లస్ ఇంటరింగ్ గవర్నమెంట్ హ్యాస్ డైరెక్టెడ్ ద కేస్ టు బి పర్సూడ్ ఫుల్లీ అండ్ వితౌట్ ఎక్సెప్షన్. సచ్ యాక్ట్స్ ఆఫ్ వైలెన్స్ విల్ బి మెట్ విత్ ఫుల్ ఫోర్స్ ఆఫ్ ది లా అంటూ ఆయన ట్వీట్ చేశారు. తర్వాత ఈ దీపు చంద్రదాస్ సంబంధించి ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ వెల్ఫేర్ అసిస్టెన్స్ కానీ చేస్తాము. రూల్ ఆఫ్ లా అన్నది బంగ్లాదేశ్ లో ఇంప్లిమెంట్ అవుతుంది. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ఆల్ సిటిజన్స్ రిగార్డ్లెస్ ఆఫ్ రిలీజియన్, ఎథ్నిసిటీ ఆర్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ద రూల్ ఆఫ్ లా విచ్ హీస్ టాకింగ్ అబౌట్ ఈస్ స్లోలీ రిప్లేస్డ్ బై మాబ్ రూల్. ఆల్రెడీ there is a very evidential mob rule which is happening in Bangladesh. ఆ విజువల్స్ లో కూడా ఉంది క్లియర్ గా. అతను ఫస్ట్ పోలీసులు ఉన్నారు, మరి పోలీసుల చేతిలోంచి మాబ్ లోకి ఎట్లా వెళ్ళారో తెలియదు. మౌనిక్ గారు, మహమ్మద్ యూనిస్ స్టేట్మెంట్, ఆయన ఒక ప్రభుత్వ ప్రతినిధిని పంపించారు వాళ్ళ తండ్రి దగ్గరికి, ఎడ్యుకేషన్ అడ్వైజర్ అట, పేరు సిఆర్ అబ్రార్, పంపించి ట్వీట్ చేశారు.
ఇది ఇస్లామిక్ నేషన్ హిపోక్రసీ అండ్ డబుల్ స్టాండర్డ్నెస్ అండి. ఫ్యూచర్ లో అక్కడ ఉన్న హిందువులందరినీ కూడా గ్రాడ్యువల్ పాకిస్తాన్ లో ఎట్లయితే కన్వర్ట్ చేసిండో అట్లనే చేస్తారు. అంటే రెండు విధాలుగా కన్వర్ట్ ఇప్పటికే చేశారు. చేస్తారు. ఆల్రెడీ 30% పాపులేషన్ ఉండే 1947 లో 8% వచ్చింది. అది ఇంకా ఫ్యూచర్ లో ఇంకా 5-10 years లో 1%, 1-2% వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సింది లేదు. ఎట్లయితే పాకిస్తాన్ లో జరిగిందో అదే సేమ్ బంగ్లాదేశ్ లో కూడా ఇప్పుడు జరగచ్చు. యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే వీళ్ళకు 4th లార్జెస్ట్ ఎకానమీగా భారతదేశం ఎదుగుతుంది. అది అట్లా ఎదిగినా ఇక్కడ యూత్ ఎక్కువ ఉండడం వల్ల యంగ్ ఇండియా ఇది కావద్దు. కాబట్టి అమెరికాకి భారతదేశం అగ్రరాజ్యం కావద్దని, వేరే దేశాలలో భారతదేశ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదని, నరేంద్ర మోదీ ఏ దేశానికి వెళ్ళినా కూడా హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఇస్తున్నారు. కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఆ కంట్రీ మీద ఉండొచ్చు. కాబట్టి అట్లా ఉంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో అగ్రరాజ్యం కావచ్చు. కాబట్టి ఇప్పుడు భారతదేశాన్ని కంట్రోల్ చేయడం కోసం మన లోపల మనకు కూడా చాలా డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇదివరకు ఇట్లా బంగ్లాదేశ్ లో ఎట్లయితే రిజిమ్ ని కింద పడగొట్టినో అట్లనే మోదీ గవర్నమెంట్ ను కూడా కింద పడగొట్టే ప్రయత్నం చేసింది. కానీ అది ఇంపాసిబుల్ అన్న విషయం గ్రహించిన తర్వాత డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మనం చూసినట్టయితే మణిపూర్ రైట్స్ కూడా బంగ్లాదేశ్ లో జరిగిన కయోస్ కే స్పిల్ ఓవర్ ఎఫెక్ట్. అది అసలు మణిపూర్ ది మనది కాదు, అది అసలు కన్స్ట్రక్ట్ చేసింది బంగ్లాదేశ్ ది. అక్కడనే దగ్గర ఉండడం వల్ల మణిపూర్ రైట్స్ అనేది జరిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్ కి ఈ సోయి ఉందా, అమెరికా నన్ను మిస్యూజ్ చేస్తుంది అనే సోయి లేదు. ఎందుకంటే ఇట్లా తాలిబాన్లకు మిస్యూజ్ చేస్తున్నారనే విషయం గ్రహించిన తర్వాత ఒసామా బిన్ లాడెన్ అల్ ఖైదాతోని అమెరికాకు బుద్ధి చెప్పింది. అయితే బంగ్లాదేశ్ కి అంత దూరంగా వెళ్లి చేసేంత తెలివి లేదు. ఎందుకంటే అన్ని స్మాల్ బ్రెయిన్స్ వీళ్ళే. $900 మిలియన్ కరెంటు బిల్లు వాళ్ళు మనకి ఇయ్యాల పైసలు, అవి ఇచ్చే సోయి లేదు. డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా ఇక్కడ బ్రేక్ అయిపోయినాయి. మళ్ళీ ఇండియా చేసిన ఒక మిస్టేక్ ఉందండి. అది 1970s నుంచి కూడా అన్సెటిల్డ్ డిస్ప్యూట్. జాయింట్ రివర్ కమిషన్ JRC కింద ఇక్కడ మనకు 2011 లో టెస్టా రివర్ ఒకటి ఏదైతే చికెన్ నెక్ కారిడార్ లో ఉందో దాన్ని వెస్ట్ బెంగాల్ కి 42% వాటర్, మళ్ళీ తర్వాత బంగ్లాదేశ్ కి 37% వాటర్ ఇవ్వాల్సింది ఉండే. ఇంకా మిగిలింది రిజర్వ్ లో ఉండాలి. కానీ ఈ మొత్తం వాటర్ రిజర్వ్ లో ఉండడం వల్ల అక్కడ చైనా చాలా రోజుల నుంచి వెళ్ళి దాన్ని యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ ఈ ట్రీటీని క్లియర్ చేయమని ఎన్నిసార్లు చెప్పినా కూడా ముందున్న వెస్ట్ బెంగాల్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఒప్పుకోలేదు, తర్వాత మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే మమతా బెనర్జీ మైనారిటీ అపీజ్మెంట్ లో ఉండడం ఒకటి, ఆ బంగ్లాదేశ్ ఇన్ఫిల్టర్స్ ని ఓట్ బ్యాంక్ గా మార్చుకోవడం వల్ల ఈ ట్రీటీని అట్లనే ఉంచింది. ఈ జాయింట్ రివర్ ట్రీటీ, టెస్టా రివర్ ట్రీటీని క్లియర్ చేస్తే మనం బంగ్లాదేశ్ ని కూడా ఎట్లయితే ఇండస్ వాటర్ ట్రీటీ పాకిస్తాన్ తోని మోకాళ్ళ మీద పడేలాగా చేసినామో బంగ్లాదేశ్ ని కూడా మనం చేయగలుగుతాం. ఒకటి, ఎప్పుడైనా భారతదేశంలో నేను టైమ్ అండ్ అగైన్ ఒకటే పాయింట్ చెప్తా అండి, డబుల్ ఇంజన్ సర్కార్లు ఏ రాష్ట్రాలలో ఉంటాయో ఆ రాష్ట్రాలు సేఫ్ గా ఉంటాయి. ఎస్పెషల్ గా బార్డర్ల రాష్ట్రాలే కాదు, ప్రతి రాష్ట్రం కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి. అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఐడియాలజికల్ పార్టీ ఉన్నది కాబట్టి ఈ సర్కారే ఉండాలి. దాని వల్ల ఒక్కసారి వెస్ట్ బెంగాల్ లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే టెస్టా రివర్ ట్రీటీ అయిన వెంటనే 37% వాటర్ అక్కడికి పోతుంది కాబట్టి బంగ్లాదేశ్ కూడా కంట్రోల్ ఉంటది. 11% రిజర్వ్ ఉంటది కాబట్టి చైనా కూడా వేషాలు వేయదు. అప్పుడు యుఎస్ ఎట్లాగో ఏం చేయాలన్న సోయి లేదు దానికి. ఎందుకంటే ఫ్యూచర్ ప్లాన్ చేయడానికి చాలా దూరం ఉంది బంగ్లాదేశ్. కాబట్టి యుఎస్ కూడా ఎక్కువ ఫండ్స్ ఇచ్చి చిన్న చిన్న అల్లర్లు చేయగలదు కానీ ఎక్కువ చేయలేదు. ఎప్పుడైనా ఒక రివర్ ట్రీటీస్ ని ఇన్కంప్లీట్ చేయొద్దు. ఒక కంట్రీని డివైడ్ చేసిన తర్వాత మనం వెస్ట్ బెంగాల్ ని మనం ఈస్ట్ పాకిస్తాన్ ని బంగ్లాదేశ్ చేసినప్పుడు అప్పుడే ఈ టెస్టా రివర్ ట్రీటీ చేసినట్టయితే జాయింట్ రివర్ కమిషన్ టీస్టా రివర్ ని చేసినట్టయితే ఈ జాయింట్ రివర్ కమిషన్ తో మనకి ఇప్పుడు చాలా సేఫ్ గా ఉండేది. అట్లీస్ట్ మనం వాటర్ తోనన్నా కంట్రోల్ చేయగలిగే వాళ్ళం. ఇండస్ వాటర్ ట్రీటీ అప్పుడు కూడా మనం చాలా పాకిస్తాన్ ని కంట్రోల్ చేసినాం. కాబట్టి ఈ ట్రీటీని సెటిల్ చేయాలి అంటే అక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రావాల్సింది. ఎందుకంటే ఈమె ఒప్పుకుంటలేదు మమతా బెనర్జీ. అంత ముందున్న కమ్యూనిస్ట్ ప్రభుత్వం కూడా ఆ ట్రీటీని క్లియర్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. తీస్తా రివర్ చాలా వర్క్ అవుతుందండి. మోస్ట్లీ నా ఒపీనియన్ లో ఏంటంటే ఈ రివర్ ట్రీటీ మాత్రం చాలా వర్క్ అవుతుంది బంగ్లాదేశ్ ని మనం కంట్రోల్ లో పెట్టుకోవడం కోసం. ఐ కంక్లూడ్ భరత్. థ్యాంక్ యూ గిరిధర్ గారు, అదేవిధంగా యమునా పాఠక్ గారు, మౌనిక శుంకర్ గారు. సో మొత్తానికి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం మహమ్మద్ యూనిస్ అధికారిక ప్రకటన చేశారు. ప్రపంచ దేశాల ఒత్తిడికి తలగ్గాల్సి వస్తుంది, ఇంటర్నేషనల్ ఇష్యూ కూడా అయింది. ఎస్పెషల్లీ ఇండియా నుంచి వస్తున్న ఈ దీపు చంద్రదాస్ దారుణ హత్య తర్వాత, మాబ్ లించింగ్ తర్వాత స్పందన అయితే ఉంది. బట్ నిజంగా ఇప్పుడు అక్కడైతే 12 మందిని అరెస్ట్ చేశారు, దాదాపు వేలాది మంది ఉన్నారు. ఆ బాధ్యుల్ని కఠినంగా సాధ్యమైనంత త్వరగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ప్లస్ అక్కడ హిందువులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలి. భారతదేశం తరపున కూడా
క్లియర్ మెసేజ్. ఈ సిఏఏ చట్టం ఏదైతే ఉందో 2014 లోపు వచ్చిన వాళ్ళకి పౌరసత్వం ఇస్తుందో అట్లా కాదు. బంగ్లాదేశ్లో ఎవరు ఇబ్బంది ఉంటే మా దేశంలోకి అందరూ రండి. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరూ కూడా, లేకపోతే ఇతర మైనారిటీస్ కూడా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా రండి అని ఓపెన్ స్టేట్మెంట్ భారతదేశం నుంచి వస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇది వాటి DNA స్టేట్